ఓకే ప్లీజ్. మెల్లిగా మన యొక్క 2 అరచేతులు విడదీస్తూ కళ్ళ మీద బోర్లించుకుందాము. 5 4 3 2 1 0. మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు మాత్రమే చూద్దాము. ఇంత అద్భుతమైనటువంటి ఈ ధ్యానానికి, ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దామండి. హాస్టల్ మాస్టర్స్కి, ప్రకృతి దేవతలకి ప్రతి ఆదివారం ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ ఆత్మీయ సత్సంగాలకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈ ఆధ్యాత్మిక సత్సంగాలకి ఎంతో అద్భుతంగా మనందరం కూడా కలిసికట్టుగా వచ్చి ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నామండి ఎంతో కాలం నుంచి. అలాగే మన ఆధ్యాత్మికతకి 2 కళ్ళండి. 1 జ్ఞానాన్ని వినడం, 2 సాధన చేయడం. మనం వినకూడదు అనుకున్నా సరే మన చెవికి జ్ఞానం వినిపిస్తుంది. ఇక్కడ వచ్చి కూర్చుంటే చాలు మన పని అయిపోద్ది. మనం వద్దనుకున్నా సరే ఆ మాస్టర్స్ చెప్పే అద్భుతమైనటువంటి వాకులు మన చెవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ సాధన చేయడం అనేది మాత్రం ఎవరికి వారే వాళ్ళని కాస్త సంస్కరించుకోవాలి. ఓకేనా? మరి 1 గంట అందరం కూడా కలిసి సామూహిక ధ్యానం చేయడం వల్ల ఎంతో శక్తి వస్తుందండి. మరి శక్తిని ఎవరైతే అనుభూతి చెందుతారో వారు ఇలా గ్రూప్ మెడిటేషన్ ఉన్నప్పుడు ఎవరు కూడా మిస్ అవ్వరు. మేడం మీరు ఎందుకు చేయలేదు మేడం ధ్యానం? ఇంటికాడ చేసి వచ్చేసారు ఆల్రెడీ? నిన్న ఓకే. గ్రూప్ మెడిటేషన్ చాలా ముఖ్యం. అందరూ కళ్ళు మూసుకొచ్చినప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి ధ్యానం చేయాలి. చేయడం ద్వారా మనకి ఎంతో మెరిట్ కలుగుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మరి ఎంతో దూరం నుంచి మరి సార్ వచ్చేసారండి మనకి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి. ఉండవల్లి నుంచి నాగేశ్వరరావు గారు సార్కి ఒకసారి గట్టిగా కర్తల ధ్వనులతో సార్ని స్వాగతం ఇస్తున్నాము. గుంటూరు జిల్లా, విజయవాడకి గుంటూరుకి మధ్యలో సార్ది ఉండవల్లి నుంచి వచ్చేసారండి. సారు మరి 2018 నుంచి పూర్తిగా ధ్యాన ప్రచారంలోనే ఉన్నారు. మరి అద్భుతమైనటువంటి సేవను అందిస్తున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి. సార్ని క్లాస్ ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు, మాది ఉండవల్లి. విజయవాడకి కృష్ణా బ్యారేజ్ అవతల, బ్యారేజ్ దాటినాక కొంచెం బ్యారేజ్ ఆ చివరి నుంచి 1 కిలోమీటర్ అంతే. కానీ గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా కాదు, గుంటూరు జిల్లా కిందకి వస్తుంది. అమరావతిని కొత్త రాజధాని, అక్కడి నుంచి వచ్చాము. నేను 2018లో దీంట్లోకి వచ్చాను. ముందుగా మీ అందరికీ కూడా ఇంతటి అద్భుతమైన జ్ఞాన మార్గంలోకి వచ్చినందుకు మీ అందరికీ శతకోటి నమస్కారం. మీ అందరికీ తల వంచి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే మేడం మీరు ఇటు వచ్చేయండి. ఇంతటి అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నందుకు మీకు చాలా వందనాలు. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత చాలా వరకు ఏం చేయాలని కోరుకుంటారు చాలామంది. అంటే మనిషి పుట్టింది ఎందుకు తెలియదు, ఎవరికి ఎందుకు పుట్టామో తెలియదు, ఏం చేయాలో తెలియదు.
ఇట్లా కొన్ని జన్మలు గడిచినాక, ఎన్నో జన్మలు గడిచినాక, చాలా జన్మలు గడిచిపోయినాక అప్పటికి గుర్తుకొస్తుంది నేను ఎందుకు పుడుతున్నాను, ఎందుకు చేస్తున్నానని. ఆ దాని తర్వాత ఎందుకు పుడుతున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేది ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎందుకు వచ్చాము, ఈ భూమి మీద ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రశ్న. ఆ ప్రశ్న నుంచి మేలుకోవాలంటే మనము ఏం చేయాలి అన్నప్పుడు లాస్ట్కి కలిగేది ఆధ్యాత్మికతనే. ఇదే మార్గం నుంచి రావాలి ఖచ్చితంగా. ఈ ప్రతి ఒక్కడు ఎవడైనా సరే, ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికతలోకి వచ్చినాకనే మోక్షానికి అర్హుడు, లేకపోతే అర్హత లేదు ఎవరికైనా సరే. సో అందుకని మనము ఇంత తొందరగా, కొంతమంది తొందరగా వస్తారు, కొంతమంది లేటుగా వస్తారు. ఏదైతేనేమి మొత్తానికి ఈ మార్గంలో ఎంచుకున్నందుకు చాలా సంతోషం. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనల్ని తట్టి లేపారు. ఇప్పుడు చూడండి, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రెండు వాక్యాలని పట్టుకొని మన దేశంలో ఎంతోమంది మునులు, ఋషులు, యోగులు వాళ్ళ సాధనలు చేసి వాళ్ళు తెలుసుకున్నది మనకి చెప్పి, ఈ విధంగా జీవించండి, ఈ విధంగా జీవిస్తే ఆనందంగా బతకగలరు, సంతోషంతో ఆనంద జీవితం గడపగలరు అని ఎంతోమంది చెప్పారు. చాలామంది ఋషులు, చాలామంది మహర్షులు. కానీ మనము కొంతమంది విన్నారు, వాళ్ళతో పాటు ఉన్నోళ్ళు విన్నారు, లేని వాళ్ళు పుస్తకాలు చదువుకోను, లేకపోతే ఏదో విధంగా మనకు అందనంత దూరంలో ఒక మహర్షి ఎక్కడో దూరంగా ఉన్నారు, ఆయన చెప్తున్నారు. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేము, కాకపోతే మనకు వెళ్ళాలని ఉంటుంది, లేదా ఆయన తెలుసుకోవాలని ఉంటుంది. అట్లా అందుకోకుండా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లా జన్మలు సాగించుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చేయంగా మనకి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇది అసలు ఒక చోట ఆశ్రమం కట్టుకొని ఉండడం కాదు, నేనే ప్రతి ఊరికి వచ్చి అందరికీ చెప్పి ఈ విద్య నేర్చుకోండి అని చెప్పి వచ్చాడు ఆయన. అట్లా వచ్చి లేపంగానే మనం అందరం లెగిసి కూర్చున్నాం. అయినా కరెక్టేనండి. ఆయన ఊరూరు తిరగకపోతే ఒక హైదరాబాద్లోనే కూర్చుంటే మనం ఎక్కడ నేర్చుకుంటాం ఈ విద్యని? మనం అందరం కలుసుకునే వాళ్ళం. ఇట్లా ఆయన ఊరూరు, ప్రతి ఊరు ఇక్కడికి కూడా వచ్చే ఉంటాడు, చాలాసార్లు వచ్చి ఉంటాడు. పక్కన చాలా గ్రామాలు తిరుగుంటాడు. ఆయన తిరగని గ్రామం లేదు, ప్రతి ఒక్క గ్రామం తిరిగినాడే ఆంధ్ర తెలంగాణలో, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో. ఇంకా వేరే రాష్ట్రాలు కూడా తిరిగారు, వేరే దేశాలు కూడా తిరిగారు, అది వేరే విషయం. మన తెలుగు వాడు అయ్యండి, మన తెలుగు గడ్డ మీద పుట్టి మనకి ప్రతి ఒక్కడికి విద్య నేర్పించాలి అని నేర్పించి అందరి జీవితం ఆనందమయంగా ఉండాలి అని చెప్పి ధ్యానం నేర్పించి వెళ్ళిపోయారు. ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. ఆయనకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? మనం ఏమిచ్చినా రుణం తీసుకోవాలి. కానీ ఆయన విద్య నేర్పించి పంపించాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన విద్య నేర్చుకొని మనం కూడా ఆయన స్థితికి వెళ్ళాలి. అదే ముఖ్య ఉద్దేశం, అంతే కదా. ఆయన ఎన్నో సాధనలు చేసి ఆయన 1,00,000 పుస్తకాల పైన చదివారు, ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు. ఆ సంపాదించిన జ్ఞానాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకొని మనకందరికి చెప్పి, ప్రతి ఊర్లో తిరిగి చెప్పి, మన కర్తాల్లో ధ్యాన మహాచక్రం పెట్టి 11 రోజులు శిక్షణ ఇచ్చి, అక్కడే కూర్చొని శిక్షణ ఇచ్చి, మళ్ళీ ఊరూరా తిరిగి ఇట్లా చేసుకుంటా వెళ్ళి మనందరినీ ధ్యానవంతులుగా నేర్పించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన గురువు చెప్పింది, ఆయన గురువు కాదన్నారు. మళ్ళీ ఆయన నేను గురువు కాదు, నేను గురువుని కాదు, మీ శ్వాసను పట్టుకొని మీరే పైకి ఎదగండి అన్నారు. మన శ్వాసే మనకి గురువు, నేను మాత్రం గురువు కాదు అని చెప్పిన ఆయన. చాలామంది నేను గురువుని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అది వదిలేసేయండి. మనం గురువు కాదు అని చెప్పి కూడా మనకు మీ శ్వాస మీద ఒక విద్య నేర్పించి, ఈ విద్యలో ఆయనే, మీ శ్వాసే మీకు గురువు,
ఆ శ్వాసను పట్టుకొని మీరు లోపలికి వెళ్ళండి, మీకు తెలిసినవన్నీ, మీకు తెలియని జ్ఞానం అంతా మీకు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మనకి ఆయనకి మనము ఎంత ఇచ్చినా మనం తక్కువే, కానీ మనం ఆయన విద్యను పట్టుకొని మనం కూడా మోక్షం పొందాలి, ఆయనలాగా మనం కూడా మోక్షం పొందాలి. అయితే ఆయన 3 కోరికలు ఆయన, మీకు తెలిసే ఉంటుంది ఆయన కోరికలు. 1 ధ్యాన జగత్ కావాలని, 2 పిరమిడ్ జగత్ కావాలని, 3 శాకాహారం, అహింస మార్గం. హింసను వదిలి అహింస మార్గంలో నడవండి. ఈ 3 మీద ఆయన దృష్టి సాగించి ప్రచారం చేస్తున్నాడు. అదే భాగంగా మనం కూడా మన పిఎస్ఎస్ఎం వాళ్ళు కూడా మొత్తం దాని మీదే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ధ్యాన జగత్ కావాలని, పిరమిడ్లు కట్టాలని, హింస లేని జీవనం సాగించాలి, ఏది చేసినా హింస ఉండకూడదు. అది ఇప్పుడు మీరందరూ సీనియర్స్ అయినా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? 1 సంవత్సరం లోపల వచ్చిన వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు ఉన్నారా? 1 సంవత్సరం లోపల వచ్చిన వాళ్ళు ఐదుగురు వచ్చారా ఈరోజు? అంతా ఈ చుట్టుపక్కల, అంటే ఆ ఊరు నుంచి ఇక్కడికి దూరమే ఉన్నట్టుంది నాకు, మచిలీపట్నంకి ఇక్కడికి దూరమైనా సరే మీరు వచ్చారంటే మీకు చాలా గ్రేట్, చాలా గ్రేట్ చెప్పాలంటే. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు, ధ్యానం నేర్చుకుంటున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఈ ఆధ్యాత్మికతలో రావడానికి అంత తొందరగా రాలేరు ఎవరును. అది మనసు ప్రభావం చేతనో ఏ ప్రభావం చేతనో కానీ తొందరగా ఆ మనసు అనేది పట్టుకొనివ్వదు. ఈ మంచి విషయాల్ని, ఏదైనా సరే మంచి విషయాల్ని మనసు పట్టుకొనివ్వదు, పట్టుకొని వెనక్కి లాగుతుంది. ప్రాపంచిక విషయాల మీదనే ఎక్కువ దృష్టి సాగిస్తుంటుంది మనసు అలాంటిది అనమాట. సో అయితే మన పత్రి గారు అలా చేసి అట్లా చేయడం వలన మనమందరం ఇక్కడ కూర్చొని మనమందరం కలవటం జరిగింది. మాకు ఇదే విధంగా 2018లో నేను వచ్చినప్పుడు ధ్యానం గురించి నాకు సరిగ్గా తెలియదు, అంటే జస్ట్ అప్పుడే వచ్చాను నేను. 2019లో విజయవాడలో సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు అని మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి. సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు తెలుసా? తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఆయన కలిసాం. ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక మంచి మనిషి, చాలా నాలెడ్జ్ ఉన్నాను. ఆయన్ని కలిశాను. ఆయన్ని కలిసి ఆయనతో కొంచెం ఇది సత్సంగం చేసినప్పుడు నిదానంగా నాకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. అప్పటికప్పుడు నిదానంగా కొన్ని పుస్తకాలు చదవటము, పుస్తకాల వల్ల కొంచెం తెలుసుకోవటము, ఇట్లా సత్సంగాల వల్ల కొన్ని జ్ఞానం తెలుసుకోవటము, ధ్యానం చేయటం, ఇట్లా చేయంగా మా ఇంటి పైన ఒక ధ్యాన మందిరం ఏర్పరిచి మొత్తానికి ధ్యానం నేర్పిస్తున్నాం. అక్కడ ధ్యానం నేర్పించి సత్సంగం ఇట్లాంటి క్లాసులు చేసి పైన చేస్తున్నాను. ప్రస్తుతం నా పని అది. అంటే నేను 2016 వరకు నేను ఉద్యోగం చేసేవాడిని. తర్వాత 18 దీంట్లోకి వచ్చిన కాడి నుంచి నేను ఆ ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేయడానికి నాకు మనసు రావట్లా. అంటే మనసు అటువైపు వెళ్ళనివ్వట్లా, ఇటువైపే లాగుతుంది, ఆధ్యాత్మికత వైపే లాగుతుంది. అందుకని మొత్తం నా జీవితం అంతా అప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా దీని మీదే ఉన్నాను. ఈ ధ్యాన ప్రచారం మీద, ధ్యానం నేర్పించడము, ధ్యాన ప్రచారం చేయడం, దీని మీదే ఇప్పుడు జరుగుతుంది నాకు. అయితే చాలామందికి డౌట్లు, నువ్వు మీ ఇల్లు గడిచేది ఎట్లా, సంపాదన లేదు, ఏం చేస్తున్నారు, ఎట్లా వస్తున్నాయి డబ్బులు, ఇది చాలామందికి వచ్చే ఆలోచనలు ఇవే. ఎట్లా వస్తాయండి? అందుకనే నా అనుభవం ప్రకారంగా మీకు చెప్తున్నాను, ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కోరికలు అనేవి ఉండవు, కోరికలు అనేవి తగ్గిపోతాయి, ఉండవు అసలు.
కోరికలు లేనప్పుడు జీవితం హాయిగా నడుస్తుంది. కోరికలు ఉంటేనే అస్తవస్తం అయ్యేది. మనసు లాగుతుంది అనమాట, కోరికల వైపు లాగేసి అది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా అని. మా ఇంట్లో మేమిద్దరము భార్యాభర్తలం ఇద్దరము ధ్యానులమే. అందుకని ఒకళ్ళు ధ్యానం చేయండి, ఇంకోళ్ళు ధ్యానం కాకపోయినా ప్రాబ్లమే, సమస్య ఇంట్లో. ఇద్దరం ధ్యానులమే కాబట్టి మేము ఇల్లు గడుపుతున్నాము, ఏదో రకంగా జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుంది అనేది మీకు అవగాహన వస్తుంది మెల్లిమెల్లిగా తర్వాత. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, భగవానుడు ఏం చెప్తాడు, అన్ని చింతలను వదిలేసి నా మీదే చింత పెట్టండి, నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది అని చెప్పాడు. కరెక్టేనా? విన్నారా భగవద్గీత? మొత్తం చింతలన్నీ వదిలేసి శరణాగతి పొందడం ఆయన మీద. దేవుడా మీరే దిక్కు అంటే నీ బాగోగులు నేనే చూసుకుంటాను అన్నాడు ఆయన. ఇది ఖచ్చితంగా నిజం. అది 100%, 100కు 100% నిజం. మొత్తం చింతల్ని వదిలేసి ఆయన్నే ధ్యానించుకుంటా ఉంటే మీకు కావాల్సింది మీకు దొరుకుతూనే ఉంటుంది, లభిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కోరికలు ఏమి లేవు. కోరికలు సున్నా చేసుకున్నాం మనం. కోరికలు ఉంటేనే సమస్యలు, కోరికలు లేకపోతే హాయిగా ఉంటుంది జీవితం. కావాలంటే మీరు ఓసారి చేసుకోండి. మీరు కోరికలు లేకుండా మితిమీరిన కోరికలు అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద మితిమీరిన కోరికలు లేకుండా మీరు ధ్యానం చేసుకుంటా, లేకపోతే ఆ దేవుడి మీద భక్తితో ఉన్నట్టయితే మీకు హాయిగా మీకు ఏం కావాల్సిందో, ఎంతవరకు ఏం కావాలో అది దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అది ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తుంది. ఒక అర్జునుడికనే కాదు, అర్జునుడిని ఉద్దేశించి మనందరికీ చెప్పిన పాఠం అది భగవద్గీత అనేది. అంటే నా జీవితంలో నేను ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు సరిగ్గా నాకు నమ్మకం కుదరలా ఈ ధ్యానం మీద. అంటే ధ్యానం చేస్తున్నా కానీ ధ్యానం అంటున్నారు, మూడో కన్ను అంటున్నారు, లేకపోతే గత జన్మలు అంటున్నారు. ఏంది నాకేం అర్థం కాలేదు. గత జన్మలు చూసుకోవచ్చా? మనిషికి సాధ్యమా గత జన్మలు చూసుకోవడము? మళ్ళీ మూడో కన్ను అంటున్నారు, ఇదంతా సాధ్యమా అని నాకు లోపల ఉంది. ధ్యానం చేస్తున్నా కానీ ఆ లోపల ఆ డౌట్లు, ఆ క్వశ్చన్ మార్కులు అవి ఉన్నాయి అట్లనే. అంటే అప్పుడు నాకు మా ఇంట్లో ఒక బుక్ దొరికింది. ఆ బుక్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే భగవద్గీత మామూలుగా భగవద్గీతను ఏం చేస్తారు, దేవుడి దగ్గర పెడతారు, దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం, మా ఇంట్లో ఏంది ఎక్కడో బీరువాలో లోపల పడింది. అది తీసి చూస్తే భగవద్గీత ఒకరోజు చదువుదామని అట్లా తీసి చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ కలిగింది నాకు. భగవద్గీత ఇంత బాగుందా, ఇంత బాగా రాశాడా అని చిన్నగా రోజు కొన్ని పేజీలు చదువుకుంటా వెళ్ళిపోతే లాస్ట్కి 6వ అధ్యాయంలో ఈ ధ్యానం గురించే చెప్పబడింది. చదువుంటారు. ఎంతమంది చదివారు భగవద్గీత? చాలా తక్కువే చదివారు. భగవద్గీత చదవండి. భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఈ ధ్యానం గురించే చెప్పబడింది. ఇంత అద్భుతంగా, అంటే ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలనేది దాంట్లో క్లియర్గా చెప్పబడింది భగవద్గీతలో. మరి మన దేశంలో భగవద్గీతకి ఎంత విలువనిస్తున్నాం? భగవద్గీతలో చెప్పబడింది అంటే అది నిజమైందే కదా, సాక్షాత్తు భగవంతుడు చెప్పిన మాటలే కదా అవి. అది చదివినాక నాకు అనిపించింది, ఎందుకు మన వాళ్ళు, మన పెద్దలు మనకి చెప్పట్లేదు, ఎందుకు మనకి చెప్పలేకున్నారు, ఎందుకు మన పెద్దలు మనకు చెప్పలేదు భగవద్గీత గురించి? మనకు ఎందుకు అంటే, మనం ఏ గుళ్ళకి వెళ్ళినా, మనం ఏ చిన్న గుళ్ళకి వెళ్ళినా మనం వెళ్ళి నమస్కారం ఇచ్చేస్తాం కానీ వచ్చేస్తాం. కానీ పూజారులు కూడా మీరు భగవద్గీత చదవండి అనేది ఎక్కడా చెప్పినట్టు లేదు, ఎవరికి లేదు. అది ఎందుకు ప్రోత్సాహం చేయట్లేదని నాకు అప్పుడు ఈ ధ్యానం మీద నమ్మకం కలిగింది. అప్పుడు ఈ ధ్యానం అనేది ఒక పవర్ఫుల్, చాలా దీంట్లో ఏదో ఉంది అని అప్పుడు నమ్మకం కలిగి అప్పటి నుంచి నేను ఈ ధ్యాన మార్గాన్ని నమ్మి ధ్యానంతో ప్రచారం చేసుకుంటా ధ్యానం చేస్తాను. ఆ భగవద్గీతనే నన్ను మార్చింది ఒక రకంగా చెప్పాలంటే. అందుకని
ఓం- మీ అందరికీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే భగవద్గీత ఖచ్చితంగా చదవాల్సింది. ఒకవేళ చదువు రాని వాళ్ళైనా సరే ఎక్కడైనా భగవద్గీత చెప్తా ఉంటే వినండి. అద్భుతమైన బుక్ అండి భగవద్గీత. మన 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 జీవితాన్నే మార్చేస్తుంది భగవద్గీతలో. ప్రతి ఒక్కటి రాసింది భగవద్గీతలో, ప్రతి ఒక్కటి. ఆ? ఆ, గీత చదవండి రాత మార్చుకోండి అని అంటారు కదా. అది భగవద్గీతలో ప్రతి ఒక్క విషయము దాగి ఉంది, ప్రతి ఒక్క విషయం చెప్పబడింది. కానీ మనం ఎవ్వరం చదవట్లే. ఒకవేళ చదివినా కూడా అది కొంతమందికి అర్థమవుతుంది, అర్థమయ్యే రీతిలో అర్థమవుతుంది, అర్థం కాని రీతిలో అర్థం కాకపోయినా పర్వాలేదు, చదవండి. ముందు ముందు ఎక్కడో ఒక చోట వింటాం, ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, మన ఇంకొకళ్ళు ఆయన గరికపాటి నరసింహరావు గారు కానీ కొన్ని ప్రవచనాల్లో భగవద్గీతలో ఇలా చెప్పారు అని చెప్తారు. కానీ మనం చదివినప్పుడు వాళ్ళు చెప్పే వివరణకి కొంచెం తేడా ఉంటది. ఎందుకంటే మనం చదివినప్పుడు మనం సొంతంగా మన తెలివితేటలతో మనం అర్థం చేసుకుంటాం, ఓ దీని అర్థం ఇదా అని. కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఓ దాని అర్థం అదా అని మనం అది అనుకుని మనలో మనం మార్చుకుంటాం. అట్లా ఆ విధంగా భగవద్గీత ప్రతి ఒక్కడు చదవాల్సిన బుక్ అండి ఇది. మీరు అశ్రద్ధ చేసి వదలదండి. చదవగలిగిన వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సింది. ఆ చదివే కొద్దీ ఆ ఎనర్జీనే వేరుంటది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటే ఎనర్జీ అంటామే, ఆ ఎనర్జీ ఆ చదివే భగవద్గీత చదువుతున్న ఎనర్జీ ఎంత బాగుంటది అంటే అంత ఎక్సలెంట్ ఉంటది, అంత చాలా బాగుంటది. ఆ సంస్కృతంలో చదవాల్సింది, ఆ సంస్కృతం పద్యంలో నేను చదవలేనని వదలద్దండి. ఆ సంస్కృతం నోరు తిరక్కపోయినా తిప్పుకోనైనా చదవండి. ఆ సంస్కృతం ఆ పద్యం ఆ రెండు లైన్లే ఉంటాయి, రెండే లైన్లు. దాని వివరణ తెలుగులో చాలా పొడుగుంటది, ఎంతో పొడుగ్గా ఉంటది. కానీ ఈ గీతా మకరందం అని రాసి ఉంటాం మన తెలుగులో, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. ఆయన బందరాయనేనా? శ్రీకాళహస్తి. ఆయన బందరాయన అయితే మన ఏరియా గీతా మకరందం మన తెలుగులో చదవాల్సింది అది ఒక్కటే. ఇంక వేరే పుస్తకాలు ఏం చదివితే వివరణ చాలా వరకు ఆయన చెప్పినట్టు ఉండదు. కానీ ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు గీతా మకరందంలో. చాలా బాగా క్లియర్ గా ఆయన రాసిన పదాలు, తెలుగులో పదాలు అయితేనే ఎంత బాగుంటుందంటే అంత చాలా వివరంగా, ఇంత లావు పుస్తకం అది 1100 పేజీలు. అది అంత అద్భుతంగా ఉంటది. అది వరల్డ్ ఫేమస్ బుక్ అండి. అదే చదవండి. వేరే ఏ చదివినా మీరు వివరంలో తేడాలు వస్తాయి. ఆయన చెప్పే వివరణకి ఇస్కాన్ వాళ్ళు చాలా మంది చాలా వివరాలుగా రాశారు, అది వేరే. ఇస్కాన్ భగవద్గీత వేరే, గీతా మకరందం వేరే. అందుకని ఆయన విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు రాసిన భగవద్గీతనే చదవండి. అత్యద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకం. అసలు ఆ చదివినప్పుడల్లా దాని ఎనర్జీనే వేరు. ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు కానీ అట్లా నేను 2 సార్లు చదివాను ఆ బుక్ని. ఒకసారి చదివితే కొంచెం అర్థమైంది, రెండోసారి చదివితే ఇంకొంచెం అర్థమైంది, ఇంకా మూడోసారి కూడా చదవాలనుకుంటున్నాను. ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు కదా, ఈ శ్లోకం వివరణ ఇది, ఆ శ్లోకం వివరణ ఇది. మళ్ళీ అప్పుడు ఓపెన్ చేసి దీని వివరణ ఇలా ఉందా, దీనిలో ఎట్లా ఉందని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి మళ్ళీ ఇంకోసారి అట్లా చదవటం అనమాట. ఆ విధంగా చదివి భగవద్గీతలోని సారం తెలుసుకొని తర్వాత నిదానంగా అందరికీ మా దగ్గర భగవద్గీత సప్తాహం కూడా పెట్టాను నేను మా ఏరియాలో. పెట్టి భగవద్గీత అంటే పత్రికారు భగవద్గీత మొత్తం మీద 105 శ్లోకాలు, ఇంపార్టెంట్ శ్లోకాలు, ముఖ్యమైన శ్లోకాలు 105 శ్లోకాలు ఆయన ఒక బుక్ రాశాడు, కృష్ణామృతం, శ్రీకృష్ణామృతం అని భగవద్గీత. అది ఆ 105 శ్లోకాలు మన ధ్యానులందరికీ కూర్చోబెట్టి సప్తాహం చేసి ఒక వారంలో మెయిన్ శ్లోకాలన్నీ అంటే ఆయన చెప్పినవి మొత్తం వివరించాను. అట్లా గీతా సప్తాహం 2 సార్లు చేశాను మా దగ్గర. ఆ విధంగా అంటే మొత్తం 700 శ్లోకాలు చెప్పడం కష్టమే, చాలా టైం పడుతుంది,
చాలా రోజులు పడుతుంది. ఈ 105 శ్లోకాలు అనేది ఒక వారంలో అయిపోద్ది, ఒక వారంలో చెప్పేయచ్చు. అట్లా అదే ఆ గీత శ్రీకృష్ణామృతాన్ని చెప్పాను. తటవర్తి రాఘవరావు గారు దాన్నే వివరించారు. ఆ శ్రీకృష్ణామృతాన్ని కొంచెం విడిగా వివరించారు అన్నమాట. ఆ విధంగా భగవద్గీత చదువుతూ నేను ఆ కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో జ్ఞాన ప్రచారము అంటే జ్ఞానము ఇవ్వటము, ధ్యాన ప్రచారము చేయటం జరుగుతుంది అనమాట. ప్రస్తుతానికి నేను అది చేస్తున్నాను. ధ్యానము, జ్ఞాన ప్రచారము, ధ్యాన ప్రచారము అవి చేస్తున్నాను. అయితే ఇప్పుడు మొత్తానికి మనమందరం ఆత్మలం. ఇది మాత్రం వాస్తవమా? అందరికీ అర్థమై ఉంటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా మంది చెప్తారు, మనమందరం ఆత్మలం. ఆత్మ వేరే, శరీరం వేరే. ఈ శరీరానికి ఆత్మకి సంబంధం లేదండి. ఈ శరీరము ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. ఈ శరీరము పంచభూతాలతో వచ్చింది, నిర్మితమైంది. ఆత్మ అనేది పైలోకాల నుంచి వచ్చింది. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే మనము ఈ మనిషిగా ప్రవర్తిస్తాం. ఈ యాక్టివిటీస్ అన్నీ మనం జరిగేవన్నీ మనం చేస్తుంటాం. ఒకసారి ఆత్మ విడిపోయింది అనుకోండి, ఈ శరీరం శవమే, శ్మశానంకే. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు వస్తుంది మన ఒంట్లోకి? ఎప్పుడు వస్తుంది ఏమండి? తల్లి గర్భంలో. మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు 7వ నెల నుంచి 9వ నెల లోపు ఎప్పుడైనా రావచ్చు. 7 నెలల నుంచి 9 నెలలు అంటే అప్పటికి మన బాడీ తయారైపోయింది. మన కాళ్ళు, చేతులు, ముక్కు, తల అన్ని తయారైపోయింది. ఇప్పుడు ఆ శరీరం ఎవరిచ్చారు మనకి? మన తల్లి మనకిచ్చింది, అవునా? ఆ శరీర నిర్మాణం ఎట్లా జరిగింది? పంచభూతాలతో జరిగింది. ఇప్పుడు చూడండి, మనం తినేది ఆహారం, తినే ఆహారము ఏదైనా సరే చెట్ల నుంచి వచ్చిందే, అవునా? ఏదైనా తినండి, మనం తినే ఆహారం చెట్ల నుంచి వచ్చింది. ఆ చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చింది. భూమిలో నుంచి వచ్చినాయి కాబట్టి ఆ భూమికి నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి, గాలి కావాలి, ఆకాశానికి ఉండాలి. అంటే పంచభూతాలు అన్ని వచ్చినాయి కదా. ఆకాశము, గాలి, నీరు, అగ్ని, భూమి, స్పర్శ. పంచభూతాలంటే స్పర్శతో సహా. ఈ 5తో ఆ చెట్టు మనకి కాయో పళ్ళో ఏదో ఇవన్నీ ఇస్తే దాన్ని వండుకొని తింటున్నాం. ఆ తిన్నదే ఈ శరీరం, అవునా? ఇంతవరకు ఓకేనా? అర్థమైందా? ఆ తిన్న ఆహారమే ఈ శరీరంగా మారింది. ఇప్పుడు ఈ శరీరము కాలక్రమేణా అంటే కాలంతో పాటు ఎదుగుతూ వృద్ధాప్యం వచ్చినాక వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక్కడే పుట్టింది, ఇక్కడే కలిసిపోతుంది. కానీ ఆత్మ ఒక్కటి పక్కకి వెళ్ళిపోతుంది. పైలోకాలకి వెళ్ళిపోయి తన జ్ఞాపకాలన్నీ చూసుకొని మనం చేసిన పాప పుణ్యాలు అవన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటుంది. అంటే ఆత్మ అనేది శరీరాన్ని తీసుకుంటుంది. శరీరం అనేది ఒక పరికరం. ఈ పరికరంతో తనకు కావాల్సింది ఏదో చేసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఆత్మకి ఈ భూమి మీద మనం ఏం చెయ్యాలి అనేది ఒక వివరణతో వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఈ విధంగా చేయాలి అని అనుకుంటున్నాను. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినాక అవన్నీ మర్చిపోయి, అంటే పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి మనం ఏం చేయాలో తెలియక ఇక్కడ పడి, ఈ మాయలో పడి, ఈ దీంట్లో పడి కొట్టుకొని ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నాం. కానీ అసలు విషయం తెలియదు.
అసలు విషయం తెలియాలి అంటే మనం ఎందుకోసం వచ్చాము, పర్పస్ ఆఫ్ లైఫ్ అంట. అంటే నీ జీవిత లక్ష్యం ఏమిటి? ప్రతి ఒక్కడు కారణ జన్ముడే ఇక్కడ. ఏ ఒక్కడు పెద్దోళ్ళు వాళ్ళు చాలా సంఘ సంస్కర్తలు చాలా చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు కారణ జన్ములు రా అంటారు. కాదు, మనమందరం కూడా కారణ జన్ములమే. కానీ మనం ఏం చేయాలో మనం మర్చిపోయాం ఇక్కడ పడ్డాక. కానీ మనం ఏం చేయాలి అనేది జ్ఞాపకం తెచ్చుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే, మీకు ప్రతి ఒక్క విషయాల్లో ఏదో ఒక విషయంలో ఒక నైపుణ్యత ఉంటుంది, ఏదో ఒక విషయంలో. అది మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగినప్పుడు మనం చాలా పనులు చేస్తాం, కానీ ఒక్క పని మాత్రము మనకి ఏ పని అయితే చేస్తామో అది మన ఆత్మని సంతృప్తిపరుస్తుంది. ఆ పని కోసమే మనం వచ్చింది ఇక్కడికి. ఆ పనిని మనం తెలుసుకోవాలి. మనం చేస్తే మనకి ఆత్మ సంతృప్తి ఎప్పుడు కలుగుతుందో ఆ పనే కోసమే మనం ఇక్కడికి వచ్చింది. ఆ పని మనం ఎట్లా తెలుసుకోవాలి? అది క్వశ్చన్, పెద్ద క్వశ్చన్. ఇది ఎవరికి వాళ్ళకి తెలియదు ఇది. కానీ కొంతమంది అంటే మనం ఏం చేస్తామంటే అది తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచి మనం ఏ పనులైతే నాకు తృప్తిగా వస్తుందో అనేది ఒక పేపర్ మీద ఒక ఐదు పనులు రాసుకోండి. నాకు ఇది అంటే ఉదాహరణకు చెప్తున్నాను, బట్టలు కుట్టడం ఇష్టం, కొంతమందికి వంట చేయటం ఇష్టం, కొంతమందికి టీచింగ్ అంటే పాఠాలు చెప్పడం ఇష్టం, కొంతమందికి పాటలు పాడటం ఇష్టం, కొంతమందికి మ్యూజిక్ వాయించడం ఇష్టం. ఇట్లా ఈ రకంగా చాలా వాళ్ళకి చాలా. మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 5 పనులని ఓ పేపర్ మీద రాసుకొని తర్వాత ఒక్కొక్క దాని మీద బాగా గుర్తు తెచ్చుకొని నాకు ఈ పని అంటే ఇష్టమా, దానికన్నా ఇది ఇష్టమా అని ఒక్కొక్కటి కొట్టేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి మిగులుతుంది ఒకటి. అదే మీరు వచ్చిన పని. ఆ పని మీరు శ్రద్ధగా చేసి అది చేసినప్పుడు మీకు ఆత్మసంతృప్తి ఇస్తే, అది చేసినప్పుడు మీకు ఎంత, ఇప్పుడు వంట చేసే వాళ్ళకి 100 మందికైనా 1000 మందికైనా చేయగలిగినప్పుడు ఆ 100 మంది ఆ 1000 మంది తిని చాలా బాగుంది అని మెచ్చుకుంటే వాడు ఎంత సంతోషపడతాడని, అంత సంతోషపడతాడు. ఇంకా నేను బాగా చేయాలని, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలనుకుంటాడు. వాడికి ఆత్మతృప్తి. అది ఆ ఆత్మతృప్తి అనిపించినప్పుడు ఆ పని కోసమే మనం వచ్చాం. ఆ పని మీదనే, ఆ శ్రద్ధ మీద, అదే పని మీద కొనసాగించాలి. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గాయకులు ఉన్నారు, చాలా మంది గాయకులు. వాళ్ళ కంఠంతో వాళ్ళు పాటలు పాడి మనందరినీ మెప్పించిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మిషన్ కుట్టే వాళ్ళు ఉన్నారు. రకరకాల డ్రెస్సులు కుట్టి వాళ్ళు బాగుంది అంటే ఇంకా వాడికి ఇంకా తృప్తినిస్తుంది. వాడికి డబ్బులు ఇవ్వకపోయినా, అంటే కొంచెం ₹1 2 తక్కువ ఇచ్చినా కూడా వాడు ఏమనడు, అచ్చా పర్వాలేదులేండి అంటాడు. అంటే వాడికి నచ్చిన పని అన్నమాట. అట్లా చాలా మంది ఆ పనులు తెలుసుకొని ఆ పనుల మీద నిమగ్నమైతే అదే ఆత్మ. అంటే మనం పుట్టిన లైఫ్ పర్పస్, మనము దేనికోసం పుట్టాము అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ విషయంలో నా లైఫ్ పర్పస్ నాకు ఇప్పటికి అర్థమైంది. నేను అనుకోకుండా నాకు ఉద్యోగం లేదు, నేనేం చేయట్లేదు, కానీ ధ్యాన ప్రచారం చేస్తుంటే, ధ్యానం చెప్తుంటే, ధ్యానం గురించి క్లాసులు పెట్టిస్తుంటే ఆ వచ్చే జనాలు విని తెలుసుకొని పోతా ఉంటే నాకు ఒక తృప్తి కలిగింది. ఆ తృప్తి, నేను నా లైఫ్ పర్పస్ ఇది రా అని నాకు అర్థమైంది. ఇప్పుడు దాని మీద కొనసాగిస్తాను. అదే పని మీద నాకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనేది పక్కన పెట్టండి, కానీ నాకు తృప్తి, చాలా ఆత్మతృప్తి కలిగిస్తుంది ఆ పని. అందుకని నేను ఈ పనిలో ఉండి చేస్తున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ పని. అది కొన్ని రంగాల్లో, ఒక్కొక్క రంగాల్లో ఉంటుంది. దానికోసమే మనం వచ్చాము.
ఇదే కారణ జన్మం. కారణ జన్మం అంటే ఇదే. ఆ దానికోసం వచ్చాం. దాంతో నైపుణ్యత పొంది మనం మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ ఇంకొకటి. ఆ విధంగా చేసుకుంటూ ఈ జన్మ మరణ చక్రాల నుంచి బయటపడాలి అంటే లాస్ట్కి ఏమవుతాం? ఈ ఆధ్యాత్మికతలోకి వస్తాం. ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన వాళ్ళే లాస్ట్. ఇంకా తర్వాత అంటే కొంతమందికి ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే కొంతమందికి తొందరగా ఆ శూన్య స్థితిలోకి వెళ్ళిపోతారు. కొంతమందికి టైం పడుతుంది, ఇంకా రాలేదండి అని, ఇంకా నాకు ఆలోచనలు వస్తున్నాయని అవన్నీ ఏమీ దిగులు పడద్దండి. వస్తాయి, నిదానంగా చేసుకుంటూ పోతే అవి తగ్గిపోతాయి. కాకపోతే కొంతమందికి తొందరగా వస్తుంది ఆ శూన్య స్థితి. నేను అనేది ఆ శూన్య స్థితి కొంతమంది తొందరగా, ఎందుకంటే ఆల్రెడీ పోయిన జన్మలో కొంచెం అనుభవం ఉండుండొచ్చు వాళ్ళకి. ఆ ఉంది కనుక వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్తున్నారు. కొంతమందికి కొత్త ఈ జన్మలోనే స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇన్ని జన్మలు వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఏదో ఒక కారణం వల్ల, ఆ కారణాల వల్ల మనం అటు ఇటు తప్పుదోవలు తొక్కి లాస్ట్కి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి ఆ విధంగా కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తానికైతేనేమి సాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్థాయికి ఎదగగలరు. ఈ ఈ ధ్యాన మార్గంలో ఏంటంటే ఏ విద్య అయినా సరే తొందరగా రాదు కదండి. ఏ విద్య కూడా తొందరగా రాదు. ఇదే అనే కాదు, ధ్యానం అనే కాదు. మీరు వంట చేస్తున్నారు, తొందరగా వచ్చిందా? వెంటనే ఒక్కసారి చేయంగా వచ్చిందా? ఎన్నోసార్లు చేయంగా వచ్చింది. అదేవిధంగా ధ్యానం చేస్తూ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పటికి ఒక టైంకి ఖచ్చితంగా వస్తుంది. ఓ పక్క మన ఉద్యోగ బాధ్యతలు వహిస్తూ, ఓ పక్క మన వ్యాపారాలు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటూ పొద్దున సాయంత్రం చేసుకుంటా వెళ్తూ ఉంటే ఆ కొన్ని సంవత్సరాలకి ఖచ్చితంగా అది వచ్చే తీరుతుంది. అంటే కొంతమందికి అదే అంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయి. ఏ ఒకటి బయట విషయాలు ఒత్తిళ్ళ వలన వాళ్ళ ఆలోచనలు తట్టుకోలేక కొంచెం టైం పడుతుంది. అంటే అప్పటికి ఏం చేయాలంటే మనం ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎలాంటి విషయాలు కూడా ఏది కూడా మనసుకు అతుక్కునేటట్టు తీసుకోకూడదు. పైకి తీసుకొని వదిలేయటమే. అక్కడ ఏమి కాదు, ఏమి జరగదు. మీరు లోపలికి తీసుకున్నంత మాత్రాన ఆ ఒత్తిడిని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు బాగా ఒత్తిడి లోనైతే మీరు ఆ అసంతృప్తికి గురవుతారు. అదే ఏదో తీసుకొని అట్లా వదిలేసామనుకోండి, ఏం కాదు, అక్కడ ఏమి జరగదు కూడా, ఏ ఏ ప్రమాదము జరగదు. కాకపోతే మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అంటే కొంతమందికి ఏమంటారంటే ఉద్యోగాలలో కానీ ఒత్తిళ్లలో కానీ లోపల ఇంట్లో ఉన్న సమస్యలు కానీ సంసార బాధ్యతల్లో సమస్యలు కానీ ఏవైనా సరే వాళ్ళకి గుర్తు తెచ్చి అదేవిధంగా ఆ ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అందుకని దానికి ఏం చేయాలంటే ఏది కూడా ఎక్కువగా మాట్లాడటం, అదే సార్ బ్రహ్మర్షి పత్రి గారు చెప్పేది, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ వినకూడదు. ఎక్కువ వినకూడదు అంటే ఏది? ప్రాపంచిక విషయాలు, ఈ విషయాలు కాదు, ప్రాపంచిక విషయాలు మాట్లాడకుండా ఉండడం. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత వినాలో అంతే వినాలి, అంత విని వదిలేయాలి. మొత్తం ప్రెషర్ తీసుకుంటే మనకి నష్టం. ఎంతవరకు వినాలో అంతవరకే వినండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి. ఇవి చూసుకుంటా ఉంటే క్రమేణా అది తగ్గిపోతుంది. ఆ ప్రెషర్ మీలో తగ్గుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ తగ్గుతూ వచ్చినప్పుడు చిన్నగా ఆ వలయంలో నుంచి బయటకు వచ్చి ధ్యానం అనేది
కుదురుతుంది. ఇప్పుడు అంటే కొంతమందికి ఎక్కువ ప్రెషర్ తీసుకొని నాకు ఇంకా అక్కడి నుంచి సమస్యలు, ఇక్కడి నుంచి సమస్యలు అని చెప్తుంటారు. కొంతమందికి ఏమో ఆ సమస్యల నుంచి కూర్చొని ఇది పడట్లేదండి, నాకు ఇది కావట్లేదని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా అంటే పత్రికారు ఏం చెప్తారంటే అవన్నీ నువ్వు వదిలేయి, ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి, ఎంత మీ ఆ ప్రెషర్ని తట్టుకునేంత తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ప్రెషర్ ఎక్కువైపోయి మీకే ఏమి కుదరదు అనమాట, ధ్యానాలు ఏమి కుదరదు. ఇప్పుడు అదేవిధంగా ఈ ఇక్కడ ధ్యాన మహాచక్రానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగానే ఉన్నారు. 11 రోజులు ధ్యాన మహాచక్రంలో సారు వెళ్ళినాక అంటే పత్రి సారు వెళ్ళినాక వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? అవి కూడా వెళ్తుంటారు, ప్రతి సంవత్సరం వెళ్తుంటారు అన్నమాట. అయితే సారు ఉన్నప్పటి నుంచి సారు లేనప్పటికీ ఏమన్నా తేడాలు వచ్చినాయా, కనపడినయ్యా ధ్యానంలో? సారు ఉన్నప్పుడు ఒక రకం, సారు లేనప్పుడు అంటే సార్ చనిపోయి 3 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు పైన అయింది అంటే అప్పటికి సార్ ఉన్నప్పటికి కానీ వెళ్ళిపోయినాక కానీ ఏమన్నా తేడాలు? ఇంకా పెరిగారు అప్పటికంటే డెవలప్ అయింది, అదే చెప్తున్నా. చాలా మంది పెరిగారు, చాలా మంది ఊరూరా తిరిగి చేస్తున్నారు. ధ్యాన ప్రచారాలు బాగా జరిగినాయి, శాకాహార ర్యాలీలు జరిగినాయి, ఎక్కువ జరుగుతున్నాయి. పిరమిడ్ కట్టాలని ప్రతి ఒక్కరికి సంకల్పాలు ఎక్కువైనాయి, చాలా ఎక్కువైనాయి. ఆ సార్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు 1 వీక్ లేదని బాగా తర్వాత సార్ ఉన్నట్టే ఉంది సార్. ఒక 1 వీక్ మాత్రం కొద్దిగా తేడా, కొద్దిగా తర్వాత ఇప్పుడు ఎవరికాడ ఎన్నర్లో సార్ ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అదే నాకైతే అదే చాలా మందికి అంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేసిందంటే, గమనించింది ఏంటంటే సార్ ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే ఇంకా ఎక్కువ జరుగుతుంది అని. కానీ ఇప్పుడు మరి మీకు డౌట్లు, క్వశ్చన్లు అంటే ఏమన్నా ఆధ్యాత్మిక మీద డౌట్లు వచ్చినప్పుడు సార్ ఉన్నప్పుడు సారు ఎక్కడ సభలో జరిగినా ఆయన చెప్తున్నవాడు, ఆధ్యాత్మిక విషయాలు చాలా చెప్పాడు. ఆ వీడియోలు చాలా తిరుగుతూ ఉంటాయి, ఇప్పుడు తిరుగుతున్నాయి. ఇప్పుడు మీకు క్లారిఫై చేసేది ఎవరు? ఇప్పుడు ఎవరికి వాళ్ళు తెలుసుకుంటున్నారా, లేకపోతే మనకు ధ్యానం ద్వారా మనమే ధ్యానం ద్వారా తెలుసుకోవటమే? ఇంకా అది కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ఇలవ ఇంకెక్కువ ధ్యానం, గంటలు ఎక్కువ ధ్యానం చేయటం ప్రాక్టీస్ అవుతుంది. సజ్జన సాంగత్యం, బుక్స్ చదవటం, సేవ చేయటం, 4 సార్ చెప్పిన 4 విషయాలు కంటిన్యూగా చేయటం వల్ల అసలు డౌట్ అనేదే లేకుండా పోయి. కరెక్టే. అంటే మన పిఎస్ఎస్ఎంలో కూడా చాలా మంది ఉన్నారు జ్ఞానులు, తెలుసుకున్న అంటే సార్ లేని లోటు, అంటే సార్ ఉంటే సార్ని అడిగితే తెలుసు దీని గురించి ఏం చెప్పేవాడు అని ఒక ఇది ఉంటుంది. అంటే సార్ ఉన్నప్పుడు వెళ్ళి సార్ని అడిగే అంత ధైర్యం ఎవరికి లేదులే, అంతేగా. ఎవరైనా సార్ వచ్చారనుకోండి, కూర్చున్నారనుకోండి, ఆయన పోయి డౌట్ అడుగుతామా? ఆయన చూడటం, ఆయనకి సేవలు చేయడమే సరిపోతుంది. ఆయనకి క్వశ్చన్లు వేసి తెలుసుకునే అంత ఇది లేదు, అంత ధైర్యం ఉండదు. ఆయన చెప్తాడు, మనకి ఏం క్వశ్చన్లు ఉన్నాయో ఆయన కూర్చొని ఆయన చెప్తేనే దీనికి ఇది ఆన్సర్ మనకు వచ్చేసి ఉంటుంది, అంతేగా. కూర్చున్నప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్తాడు, ఆ చెప్పినప్పుడు మన క్వశ్చన్ దాంట్లో ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఇది ఆ సార్ చెప్పేశాడు అంటే మీ క్వశ్చన్లు ఆయనకు తెలిసిపోతాయి. ఇక్కడ ఒక చోట ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి,
మీకు ఏ క్వశ్చన్లు ఉన్నాయో ఆయనకు అర్థమైపోద్ది. ఆయన ఆరాలో పడిపోతాం. ఆయన అంతటి జ్ఞాని. ఆయన కూర్చొని వీళ్ళకి దీని మీద డౌట్ ఉంది చెప్పేస్తాడు. ఆ ఫ్లోలో చెప్పేస్తాడు. అది చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీకు అంతా క్లారిఫై అయిపోతుంది. ఎస్, ఆయన అంతటి జ్ఞాని. ఆయన అదే చెప్పుకుపోతున్నా. ఆయనకి అడగాల్సిన పని లేదు. వచ్చేసి కూర్చొని మన జనాల్ని నాడి తెలుసుకుంటాడు ఆయన. ఇక్కడ జనాలు నాడి తెలుసుకొని ఆయన చెప్పేస్తాడు. అంతటి జ్ఞాని ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఇప్పుడు కొంతమంది భక్తి మార్గంలో ఉన్నోళ్ళం మనం అంతా, కరెక్టేనా? అందరం భక్తి మార్గంలో ఉన్నోళ్ళమే. భక్తి మార్గంలో ఉన్నోళ్ళకి అసలు ఈ డౌట్లే లేవు. ఉన్నాయా? అప్పుడు అసలు మనం ఆత్మలు అనేది కూడా తెలియదు. మనం ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాము భక్తి మార్గంలో, పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, అభిషేకాలు చేస్తున్నాము. మనకి నేను ఆత్మని అని ఎప్పుడు తెలుసుకున్నాం? దీంట్లోకి వచ్చినాకనే తెలుసుకున్నాం. అంతకుముందు లేదు. అంతకుముందు మనకి ఎవరు చెప్పలా. వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, మొక్కుకుంటున్నాం, వస్తున్నాం. తిరుపతికి వెళ్తున్నాం, ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాం, ఆడిపోయి దర్శనం చేసుకొని వస్తాం. అదే పనిగా ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం వెళ్ళి తిరుపతి దర్శనం చేసుకొని వస్తాం. కానీ ఆయనకి చెప్పేది మన బాధలన్నీ ఆయనకు చెప్పుకొని మన బాధలో, లేకపోతే మనకు కావాల్సినవి, మనకు ఉద్యోగాలు కావాలో, లేకపోతే వ్యాపారం పెరగాలనో, లేకపోతే ఇంట్లో సమస్యలు కానీ, ఒంట్లో సమస్యలు కానీ, ఏదైనా కానీ ఆయనకు చెప్పుకుంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయి, వీళ్ళకి ఏమన్నా చెయ్యాలి అనుకొని ఒక సద్గురువుని పంపిస్తాడు, భూమి మీదకి పంపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇంతకుముందు కొన్ని ఆశ్రమాలు కట్టుకొని అక్కడ ఆయన ఉండి భోజనం. ఉదాహరణకి ఒక షిరిడి సాయిబాబా ఉన్నారు. షిరిడి సాయిబాబా దేవుడే. ఆయన ఉన్నప్పుడు ఎవరైనా మొక్కారండి షిరిడి సాయిబాబాని? ఆయన బతుకున్నప్పుడు, షిరిడి సాయిబాబా బతుకున్నప్పుడు ఎవరైనా వెళ్ళి ఆయన మొక్కారా? ఎవరైనా చేశారా? షిరిడి సాయిబాబా చనిపోయి ఎన్నేళ్ళైంది, ఇప్పటికి ఆయన కోసం ప్రతి వీధిలో గుళ్ళు కట్టించినాం. ఆయన చెప్పింది మనం ఆచరించట్లా, కానీ ఆయన గుళ్ళు కట్టిస్తున్నాం, ఆయనకి అభిషేకాలు చేస్తున్నాం, ఆయనకి పూజలు చేస్తున్నాం. మళ్ళీ ఇదే తంతు, మళ్ళీ పూజ. కానీ ఆయన చెప్పింది ఏంటి అనేది ఆయన చెప్పింది ఏంటి అని చేసేవాళ్ళు ఆయన చుట్టూ ఉన్నోళ్ళు కొంతమందే. వాళ్ళు మాత్రమే తెలుసుకొని వాళ్ళు చేస్తున్నారు. మిగతాది ఆయన ఏదో చెప్పింది, ఆయన చెప్పిన విషయాలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నలుగురు ఏదో ఒక బుక్ రూపంలో విడుదల చేసుంటారు. కానీ అవి చదవట్లే ఎవరు. మనం ఖచ్చితంగా చేసి ఉంటారు. షిరిడి సాయిబాబా గారు ఇది చెప్పారు, ఈ విధంగా చేస్తే మన జీవితం బాగుంటుంది అనేది బుక్లో రాసి ఉంటుంది. కానీ మనం చదవట్లే. కానీ ఆయన చనిపోయినాక షిరిడి సాయిబాబాకి భక్తులు ఎక్కువైపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇది చేసుకుంటా, అభిషేకాలు చేసుకొని వస్తాం. మనం ఏం చేయాలంటే ఆయన చెప్పింది మనం ఆచరించడం. ఏదైనా సరే ఆచరిస్తేనే మనకు అర్థమవుతుంది. ఆచరించింది మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు భగవద్గీత చదవండి, భగవద్గీత చదివింది ఆచరించండి అని ఎవరు చెప్పట్లా. అది ఆచరిస్తే, భగవద్గీత చదివితే ఒక ఎత్తు, చదివితే ఒక ఎత్తు, ఆచరిస్తే ఇంకా. చదవటమే గొప్ప. నేను భగవద్గీత చదవాలి అన్న ఆలోచన రావటమే గొప్ప. అవునా? ఎవరికి రాదు భగవద్గీత. ఇప్పుడు కాదులే, అంతా అయిపోయినాక అన్ని బాధ్యతలు తీరిపోయినాక కృష్ణారామ అని కూర్చుంటే అప్పుడు చూసాం. అప్పటికి సహకరించదు మన వాళ్ళు, అంతేనా? అప్పటికి పక్కన పెడతాం. అంటే ఆ జన్మ అయిపోయింది. మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ ఎప్పుడుకో అంతే. ఇట్లా ఎన్నో జన్మలు సాగిపోయినాయి. ఆ భగవద్గీత ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పిన భగవద్గీత ఇప్పటికీ మనము చదవట్లేదు అంటే దాని అర్థం ఏంటే ఆ ఆలోచనే రావట్లే మనకి. మనం చదువుదాము అన్న ఆలోచన ఎవరికి రావట్లే. ఆ చదువుదాము అన్న ఆలోచన రావడానికే కొన్ని జన్మలు పడుతుంది. అవునా? భగవద్గీత చదువుదాము అన్న ఆలోచన మనలో కలగడం కోసమే కొన్ని జన్మలు పడుతుంది. ఇంకా చదవటానికి
మళ్ళీ చదివి ఆచరించడానికి అవన్నీ చదివి ఆచరిస్తే ఇవి గురువులు అవసరం లేదు. మనకు షిర్డి సాయిబాబా రారు, పత్రి గారు రారు, పుట్టపర్తి సాయిబాబా గారు రారు, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళంతా రారు. మనం చదవట్లేదు కాబట్టి వాళ్ళంతా వచ్చారు. దేవుడు వాళ్ళందరినీ పంపించాడు. నువ్వు వెళ్ళి ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు, మీరు వెళ్ళి కాపాడండి, మీ విద్యలు చెప్పండి, మీరు చదివింది మీరు చేసింది చెప్పండి అని అప్పుడు వచ్చారు. షిర్డి సాయిబాబా అయితేనేమి, వీరబ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి, రాఘవేంద్ర స్వామి అయితేనేమి, ఎవరైతేనేమి వాళ్ళంతా వచ్చింది మన కోసమే. కానీ మనం పట్టించుకోలే, వదిలేసాం, ఎప్పటికప్పుడు వదిలేస్తున్నాం. కానీ పత్రి గారు ఏం చేశారు, కొత్త రీతిలో నేనే వస్తున్నా మీ దగ్గరికి అని వచ్చాడు ఆయన. మన దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. నేను నా దగ్గర ఒక చోట ఉంటే మీరు రారు, నేనే వస్తానని ప్రతి ఊరికి వచ్చాడు. వచ్చి మమ్మల్ని అందరినీ మార్చేశాడు. ఒక చోట ఉంటే మనం వెళ్ళలేము. ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే విశాఖపట్నంలోనో ఉంటే వెళ్తామా? వెళ్ళలేము. ఎవరు వెళ్ళరు. ఎక్కడో ఉన్నారు, మనకు అంత టైం లేదు అని పక్కన పెడతాం. అందుకని ఆయనే వచ్చి ఆయన కొత్త రీతిలో వీళ్ళందరినీ బాగుపరచాలా అన్న రీతిలో మన దగ్గరికి వచ్చి మనందరికీ చెప్పి మన కష్టాలకి ఈ మార్గం చెప్పి చూపించి వెళ్ళిపోయాడు. అది అందుకైనా భక్తి మార్గంలో కూడా ఉంది. కాకపోతే అది చాలా చాలా టైం పడుతుంది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు భక్తి మార్గంలో రావాలంటే భగవద్గీతలోనే చెప్పాడు. భక్తి మార్గంలో రావాలంటే నీకు మామూలు భక్తి కాదు, అనన్య భక్తి అన్నాడు అక్కడ. అసలు మీరు ఏది చూసినా నన్నే చూస్తున్నారు అనుకోవాలి. ఇప్పుడు ఏది చేసినా, ఏ పని చేసినా ఈ పని నేను ఇచ్చాను, భగవంతుడు ఇచ్చిన పని అని అనుకోవాలి. అలాంటి భక్తి ఉండాలి. అలాంటి భక్తి ఉంటే నువ్వు నన్ను చేరగలవు అన్నాడు ఆయన. భక్తి మార్గంలో కూడా ఉంది, కాకపోతే అది చాలా లేటు. అందుకని పత్రి గారు వచ్చి అది కాదు, ఇది అయితే సులువు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, మీరు చాలా తొందరగా దేవుణ్ణి చేరుకోగలరు అని ఈ మార్గాన్ని చూపించాడు. ఇది ఉంది భగవద్గీతలో, ఇది ఉంది, అది ఉంది. ఇంకోటి కర్మ మార్గం, అంటే మనం చేసే పనులన్నీ నిష్కామ కర్మలై ఉండాలి. ప్రతి ఒక్క పని కూడా దేన్ని ఆశించకుండా మనం చేసి వదిలేయాలి. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన పని అని చేసి మనం ఆయనకు అర్పితం చేయాలి. అట్లా చేయాలి. అది చేస్తే అట్లా చేయంగా అట్లా చేసిన వాళ్ళలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా చేసిన వాళ్ళలో అబ్దుల్ కలాం గారు ఆయన తన సొంత డబ్బులు, అంటే గవర్నమెంట్కి ₹1 ఖర్చు కాకుండా ఆయన చేసిన పనులన్నీ ఆయన సొంత డబ్బులతోనే చేసి ఆయన ఒక యోగి అని చెప్పుకోవాలి అబ్దుల్ కలాం గారు. ఒప్పుకుంటారా? మన దేశానికి ఎంత సేవ చేశారండి ఆయన. ఎంతో గొప్ప సైంటిస్ట్ ఆయన, గొప్ప సేవ చేశారు. ఒక్క పైసా కూడా. అందుకనే రాష్ట్రపతి పదవి ఆయన ఆహ్వానించింది, ఈయన రాష్ట్రపతి పదవికి పోలేదు. అంతేగా, రాష్ట్రపతి పదవి ఆయన దగ్గరకు వచ్చింది, మీరు గండి రాష్ట్రపతి అని. ఆయన ₹1 కూడా దుర్వినియోగం చేయలేదు. ప్రతి ₹1 కూడా నిష్కామ కర్మ చేశాడు కాబట్టే ఆయనకి ఆ పదవి ఆహ్వానించింది. ఆ పదవి అంత అత్యున్నత పదవి, మన దేశంలో అత్యున్నత పదవి అంటే రాష్ట్రపతి, ఇంకా దానికి మించింది లేదు. ఆ పదవే ఈయన దగ్గరకు వచ్చింది. నిష్కామ కర్మలో ఉదాహరణకు చెప్పుకోవాలంటే అబ్దుల్ కలాం గారు. ఆయనకి మనం ఎంత ఇచ్చేసి ఉండాలి. మనం సైంటిస్ట్గా బెంగళూరులో ఉన్నప్పుడు ఇస్రోలో గొప్ప సైంటిస్ట్ ఆయన. మట్టి ఉంది, చెట్లు ఉన్నాయి. చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెట్టుకు ముందు ఎవరున్నారు? గాలికి ముందు ఎవరున్నారు? నీటికి ముందు ఎవరు? నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే మనకు అంతుపట్టవు. అవునా? అంతుపట్టని సబ్జెక్ట్ ఇది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ అంత తేలికైనది కాదు, అంత అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు ఇది. అందుకనే శాస్త్రాలలోకెల్లా గొప్ప శాస్త్రం ఇదే.
ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక మెడిసిన్ కానీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఒక లా కానీ మనం చదివి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదివితే యూనివర్సిటీ వాడు ఒక పట్టా ఇస్తాడు, మీకు ఒక పట్టా వచ్చింది, మీరు ఇచ్చేసుకోవచ్చు అని. కానీ దీంట్లో మాత్రం ఈ శాస్త్రం గురించి తెలుసుకోవాలి అంటే జన్మలు పడుతుంది. ఒక జన్మ కాదు, జన్మలు. అంత టైం పట్టుద్ది అని మనం నిరుత్సాహపడద్దు, కూడా పడకూడదు. కానీ తెలుసుకోవాలి, చిన్నగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే ఆ ధ్యానంలో ఉంటేనే మనం అన్నీ తెలుసుకోగలం. ధ్యానం వల్లనే ఇవన్నీ తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఇంకా వేరే వేటి వల్ల కూడా సాధ్యం కాదు. అనంతమైన భగవద్గీతలోనే చెప్పాడు భగవానుడు ఏమని, ఇది శాస్త్రాలలోకెల్లా గొప్ప శాస్త్రము, దీనికి మించిన శాస్త్రం లేదన్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే, ఇంకా దీనికి మించింది లేదు. మనం ఎట్లా ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది, ఇవన్నీ ఎట్లా ఏర్పడినాయి, ఇవి తెలుసుకోవాలి అంటే మనం అనంతమైన దీంట్లోకి వెళ్ళాలి, ధ్యానంలోకి వెళ్ళాలి. ఆ సమాధి స్థితుల్లోకి పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కానీ ఇది నేను చెప్పేది చాలా లోతైన ఇది, అంత వద్దులే, మనం కొంచెం ఇంకా యువతలకే వస్తాం. అవన్నీ తెలుసుకునేది ఇంకా చాలా టైం పడుతుంది. ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది అనే దానికి అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఈ సృష్టి అనే దానికన్నా ముందు మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు మన లైఫ్ పర్పస్ ఏంటి అది తెలుసుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే చాలు. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈ జన్మకి ఇది సార్థకం. మళ్ళీ వచ్చే జన్మకి మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్, మళ్ళీ ఇంకో జన్మకి ఇంకో కొంచెం ఇంప్రూవ్మెంట్, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని మనం ఒకటేసారి డీప్గా, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు చాలా డీప్గా అయ్యి అంత లోతుగా ఆలోచించద్దండి, బుర్ర చెడిపోద్ది. సృష్టి గురించి మొదలు పెట్టామనుకో మన బుర్ర చెడిపోద్ది, అసలు అర్థం కాదు. అసలు ఈ సృష్టి ఎట్లా వచ్చింది అనేది మనం చెప్పాలి అంటే మనకు అర్థం కాదు, అర్థమయ్యే సబ్జెక్ట్ కూడా కాదు, అంతటి జ్ఞానం కూడా లేదు మనకి. ఒకవేళ ఎవరైనా చెప్పినా సరే, పత్రిసార్ లాంటి వాళ్ళు చెప్పినా సరే అర్థం చేసుకునేంత శక్తి మనకు లేదు. అర్థమైందండి? మీకేమన్నా డౌట్లు ఉంటే అడగండి. డౌట్లు కూడా, ఈ సబ్జెక్ట్ ఎట్లాంటిది అంటే సబ్జెక్ట్ అర్థమైతే డౌట్లు వస్తాయి. అవునా? సబ్జెక్ట్ కూడా అట్లాంటిది. దీనికి ఏ యూనివర్సిటీలు లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, దీనికి ఏమీ లేవు. ఈ సబ్జెక్టు మనం తెలుసుకోవటమే. మనం తెలుసుకొని మనం శోధించి మనం ఎవరినైనా అడిగి, ఆధ్యాత్మికవేత్తలను అడిగి తెలుసుకోవటం తప్ప దీనికి సపరేట్గా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు ధ్యానంలో కూర్చోవడం, మన శ్వాసే మన గురువు, ఆ శ్వాసను పట్టుకొని లోపలికి వెళ్ళిపో, ఆ శ్వాసను అడుగు. సార్ చెప్పింది అదే, శ్వాసను అడగండి, మీకేం కావాలి శ్వాసను అడగండి, అదే ఇస్తుంది. మీకు ఏది అర్థం కాకపోయినా, ఏ క్వశ్చన్ వచ్చినా మీ శ్వాసను మీరు అడగండి, అడిగి లోపలికి వెళ్ళండి, అదే ఇస్తుంది ఆన్సర్. పత్రిసార్ చెప్పింది అదే, అందరికీ అదే, మనకేనే కాదు ప్రతి ఒక్కళ్ళకి. మీరు నా దగ్గరికి రానవసరం లేదు, నన్ను క్వశ్చన్లు అడగద్దండి, మీ శ్వాసను అడగండి. మీరు కూర్చొని మీకు ఏం క్వశ్చన్ కావాలో, మీకు ఏది డౌట్గా ఉందో మీ శ్వాసను మీరు అడగండి. లోపలికి వెళ్ళిపోయినాక అదే మీకు వివరణ ఇస్తుంది. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోద్ది, దీనికి ఇది, ఇది వచ్చిందని. అలా తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఇంకేమన్నా చెప్పాలా? టైం ఎంత అయింది? 4 అయింది. తొందరలో కూడా మీరు గీత సప్తాహం పెట్టాలని మా కోరిక. భగవద్గీత అత్యుత్తమైనది. అవును, అత్యుత్తమైనది, అందులో డౌటే లేదు.
అసలు డౌటే పడద్దు. అత్యుత్తమైనది గీతనే, భగవద్గీతనే. భగవద్గీతని మీరు ఎన్నిసార్లు చదివితే అంతది. ఒకవేళ అర్థం కాకపోయినా చదవండి, అర్థం కాలేదని బాధపడద్దండి. అర్థం అవుద్ది, ఎప్పటికోప్పుడు అర్థం అవుద్ది, ఖచ్చితంగా అర్థం అవుద్ది. ఇప్పుడు అర్థం కావాలి, చదివిన వెంటనే అర్థం కావాలని ఏం లేదు కదా. చదవంగా తర్వాత పలానా చోట ఈ శ్లోకానికి ఇది అర్థమా అని ఎవరైనా వివరణిస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది. అది ఖచ్చితంగా చదవాల్సిందే ఆ బుక్ మాత్రం. అందరికీ చెప్తున్నాను నేను, భగవద్గీత చదవండి, చదవని వాళ్ళు వినండి. భగవద్గీత ఎవరైనా చెప్తుంటే వినండి. ఇట్లా మనము గుళ్ళల్లో కానీ ఎవరైనా చెప్పేటప్పుడు వినండి. అది చెప్తున్నప్పుడు ఎక్కడో చోట చాగంటి కోటేశ్వరరావు గారే ఏదో ఒకటి ప్రవచనాల్లో ఏదో ఒకటి అంటుంటాడు, భగవద్గీతలో ఈ అధ్యాయంలో ఇది, ఈ అధ్యాయంలో ఇది ఉంటుందని. ఆ అధ్యాయం ప్రకారం అది ఉంటుంది. ఆ అధ్యాయంలో దాని అర్థం ఇదా అనేది మనకి తెలిసిపోతుంది. చదివేటప్పుడు ఏంటంటే ఆ శ్లోకం మాత్రం ఖచ్చితంగా చదవాలి, ఆ శ్లోకం వదలొద్దండి. కొంతమంది ఆ శ్లోకం వదిలేసి ఒట్టి తెలుగులో ఉన్నది చదువుతారు. అది కాదు, శ్లోకం చదవాల్సిందే. శ్లోకం నోరు తిరగకపోయినా చదవాల్సిందే. ఎందుకంటే అదే ఎనర్జీ, అదే శక్తి. ఆ శ్లోకం ఆ సంస్కృతంలో ఉన్నది, ఆ పదం ఆ నాలుక తిరగకపోయినా సరే మీరు ఖచ్చితంగా పలకాల్సిందే. అంత పవర్ ఉంది దాంట్లో, ఆ శ్లోకాల్లో. ఏ శ్లోకం అన్నా తీసుకోండి, ఏ శ్లోకం తీసుకున్నా ఆ చదివినప్పుడే ఆ వచ్చిన ఆ ఎనర్జీనే వేరు. అది నేను అనుభవంగా చెప్తాను, నేను చదివాను కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా మీకు. ఇంకా అదే పనిగా ఇది హిందువులకు సంబంధించిందని కానీ అట్లా ఏం లేదు. భగవద్గీత మొత్తం వెతికినా కూడా శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది, అంటే భగవంతుడు చెప్పాడు అని ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు అని ఎక్కడా ఉండదు. మీరు మొత్తం బుక్ అంతా ఎతకండి, శ్రీకృష్ణుడు పలికెను అని ఎక్కడా ఉండదు. భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది, అంటే భగవంతుడు చెప్పాను అనే ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు అన్న పదం అనేది ఎక్కడా ఉండదు. శ్రీకృష్ణుడు అన్న పదం వాడితే అది హిందువులది అయిపోతుంది అనేక. అది కాదు, ఎవడైనా చదవచ్చు, ఏ మతస్థుడైనా. మనిషికి కావాల్సింది భగవద్గీత. అస్సలైన రహస్యం ఆయనే చెప్పాడు కదండి, ఆత్మని మనమందరం ఆత్మలు అని చెప్పాడు. అతి పెద్ద రహస్యం అదే, ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాడు. పెద్ద రహస్యం అంటే మనమంతా ఆత్మలము, మనం మనుషులం, శరీరం కాదు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అర్జునుడికి అదేగా చెప్పింది. మనమంతా ఆత్మలము, ఆత్మలమైనప్పుడు నువ్వు ఆత్మనే, నేను ఆత్మనే, వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు ఆత్మలే, నువ్వెందుకు బాధపడుతున్నావు అని. మనం శరీరం అనుకుంటే బాధపడతాం. శరీరం కానప్పుడు, శరీరం కాదు నేను ఆత్మని అన్నప్పుడు భయమే లేదు, దిగులే లేదు, ఏ బంధాలు ఉండవు, ఏ బాధలు ఉండవు. లైఫ్లో ఏ బాధలు ఉండవు. మీకు బాధ వచ్చిందనుకోండి లైఫ్లోనే, మన జీవితంలోనే బాధ అసలు నేను ఆత్మని, నాకు బాధలేంటి అనుకుంటే పోతాయి. అంతేగా, మనం ఆత్మలమైనప్పుడు ఈ శరీరం ఉండదు, వెళ్ళిపోద్ది కొన్నాళ్ళకి. బాధ అనేది శరీరానికే, శరీరం వెళ్ళిపోద్ది. బాధ అనేది ఎవరికి? శరీరానికి, ఆత్మకు కాదుగా, లోపల ఉన్న ఆత్మకు కాదుగా. ఆత్మ ఎటువంటి బాధను తీసుకోదు, అది సాక్షిభూతిగా ఉంటుంది. ఆ లోపల ఉన్న ఆత్మ మనం ఏం చేస్తున్నా ఒక సాక్షిలాగా చూస్తూ ఉంటుంది. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా కూడా అది సాక్షిగానే ఉంటుంది. అది ఏమాత్రము తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే ఆ ఆత్మ అనేది పైనుంచి వచ్చింది, పైలోకాల నుంచి వచ్చింది. కాబట్టి పైలోకాల నుంచి వచ్చి మన శరీరాన్ని తీసుకొని, మన శరీరాన్ని వాడుకొని మనకున్న పాత కర్మలన్నీ తీర్చుకోవడానికి, మనకున్న అనుభవాలని తీర్చుకొని స్పష్టంగా క్లియర్గా వెళ్ళిపోవడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చినాక ఆ మనసు ముసుగులో పడి ఆ మనసు చెప్పిందల్లా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు చేసే పని మనసు, ఆ మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
మనసుని ఎట్లా మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా సులభమే. మనసు ఏమంత పెద్ద కష్టం పని ఏం కాదు. మనసుకి మనం ఏం చెప్తే అది చేస్తుంది. మనం దాన్ని లొంగ తీసుకోవాలి. మనసును లొంగ తీసుకోవాలి అంటే అదే. ఇప్పుడు మాలలు వేస్తారు, అయ్యప్ప మాల, భవానీ మాలలు వేస్తారు. 41 రోజులు వాడాలి. 41 రోజులు 41 రోజులు ఎందుకు పెట్టారు? 50 రోజులు పెట్టచ్చుగా, లేకపోతే 30 రోజులు పెట్టచ్చుగా. 41 రోజులు ఎందుకు పెట్టారు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? అదొక ప్రమాణం అండి. ఆ? ఒక ప్రమాణం, ప్రమాణం అంటే ఒక స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే నాకు అర్థం కాల. అప్పటికి మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ కాదు, అప్పటికి మనసును లొంగ తీసుకోవచ్చు. మనసుని లొంగ తీసుకోవాలంటే 40 రోజులు ఖచ్చితంగా కావాలి. నువ్వు ఒక పని చేస్తున్నావు. ఇప్పుడు మనము మాల వేసుకున్నప్పుడు ఏంటి, ఇది తినకూడదు, ఆహారం, సిగరెట్లు తాగకూడదు, మందు కొట్టకూడదు, ఆహారం సాత్విక ఆహారం తినాలి. ఇప్పుడు ఈ చెల్లాళ్ళు అట్లా ఉన్నోళ్ళు అనుకోండి, మా సిగరెట్ తాగేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు, మాంసం తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాలేసుకున్నారు. ఈ 40 రోజులు తినకూడదుగా, తినవరు కదా. ఇప్పుడు ఆ 40 రోజుల్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఆ మాల తీసేసినా కూడా వాడికి తినాలనిపించదు, మనసు అక్కడికి పోదు. ఆ మనసుని అదిమి పెట్టుకోవాలి. అదిమి పెట్టుకునే పద్ధతే ఆ 41 రోజులు. ఆ 41 రోజులు దాటిపోయినాక వాడికి మనసు ఏమని చెప్తుంది అంటే, నువ్వు సాత్విక ఆహారమే తిను అని చెప్తుంది లోపల నుంచి. నువ్వు సిగరెట్లు తాగొద్దు, చాలు, సిగరెట్ తాగొద్దు, నువ్వు మందు కొట్టద్దు అని చెప్తుంది మనసే. ఎందుకంటే మనసుని కంట్రోల్లో పెట్టుకుంటున్నాం అక్కడ. ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకునే పద్ధతే 41 రోజులు. అందుకనే మనం ధ్యానం కూడా 41 రోజులు చేస్తున్నాం. ధ్యానం 41 రోజులు ఎందుకు చేస్తున్నాం అంటే మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకొని ధ్యానం స్థితిలో ఉన్నప్పుడు చేస్తే ఆ 41 రోజులకి ఒక ఖచ్చితంగా మీలో మార్పు ఖచ్చితంగా కనపడుద్ది. ఖచ్చితంగా కనపడుతుంది 41 రోజుల్లో. మీకు కావాలంటే మీరు 41 రోజులు చేసి చూడండి. 41 రోజుల్లో మీకు తేడా రాకపోతే అడగండి, ఖచ్చితంగా తేడా వస్తుంది. అది చేసుకోవడానికి కోసం, ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి కోసమే ఈ 41 రోజుల దీక్ష. ఎవరైనా సరే తర్వాత వాడికి ఆ ధ్యాస పోదు. కానీ వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ పాత గుంపులో చేరతాడు. మళ్ళీ పోయి పాత స్నేహితులు, పాత వాళ్ళ దాంట్లో పోయి వాడు మందు కొడుతుంటే, వాడు సిగరెట్ తాగుతుంటే వీడు సిగరెట్. మళ్ళీ మనసు ఒప్పుకోదు, కానీ వీడు బలవంతంగా వాడి దగ్గరికి పోతాడు. కావాలంటే చెక్ చేసుకోండి ఎవరైనా సరే. పాత స్నేహితులతో కలిసినప్పుడు మళ్ళీ వాడితో ఇదైపోతాడు. అదే విధంగా వాడిని పక్కన పెట్టేసి వీడిని పక్కన ఉంటే దాని జోలుకు పోడు, మనసు దాని జోలుకు పోనివ్వదు. కరెక్టేనా? అందుకోసమనే ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా మన ఆధీనంలోనే ఉంది. ఇప్పుడు మీరు మనసుని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కాబట్టే మీరు ఇక్కడ ధ్యానంలో కూర్చున్నారు, ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ రానోళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. మరి వాళ్ళకెందుకు? వాళ్ళు మనసును పెట్టుకోలే. వాళ్ళు మనసు వద్దంటుంది, అంత దూరం పోయి ధ్యానం చేసేది ఆడ ఊరికి కూర్చోవడం, ధ్యానం చేయడం అంట. అవునా? మీరు మనసును కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టే రాగలుగుతున్నారు. అదేవిధంగా మీరు 41 రోజులు ఖచ్చితంగా చెయ్యండి, ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. మీ ధ్యాన స్థితిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇది మాత్రం పక్కా, ఖచ్చితంగా చెప్తున్నాను. అదే ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం కూడా మన చేతుల్లో ఉంది. ఆ విచ్చలవిడిగా తిరిగేది కూడా మన చేతుల్లోనే ఉంది. వదిలేసి విచ్చలవిడిగా తిరగచ్చు వాళ్ళ దారిలో, మళ్ళీ పాత స్నేహితుల దగ్గరికి పోతే మళ్ళీ పోద్ది, మళ్ళీ అటు లాగుద్ది. ఆ పాత స్నేహితుల దగ్గరికి వెళ్లే ముందు మనసు చెప్తుంది అనమాట, రా వద్దు ఇక్కడే ఉండు అని. కానీ విన్నాడు. లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి ఆశ చూపిస్తారు, పాత స్నేహితులు ఆశ చూపిస్తారు ఏదో ఒకటి, మళ్ళీ వెళ్తాడు. అది కంట్రోల్లో పెట్టుకొని మళ్ళీ వచ్చేస్తే హాయ్, మనసు మన కంట్రోల్లో ఉంటుంది. మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఏ బాధలు ఉండవు.
అన్ని శుభాలే. మన జీవితం అంతా హాయిగా జరుగుతుంది. అవునండి. ఓకే అండి, ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు నాగేశ్వరరావు గారు. సార్తో ఒకసారి గట్టిగా కరతాల ధ్వనితో అభినందిద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మనకి ఇంకా కాస్త సమయం ఉంది కాబట్టి చక్కగా ఈలోపు కొత్త వారు చాలా మంది వచ్చారు. వారి యొక్క అనుభవాల్ని విందాం మనం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారు ఏమి అనుభవించారు, వారికి ఏం తెలిసింది ధ్యానం ద్వారా అనేది సరదాగా కాసేపు సత్సంగం చేసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ముందుగా రఘునాథ్ సార్ అండి. చెప్పాక సరదాగా చేసుకుందాం, రివర్స్ అవుతామండి. ఓకే, రఘునాథ్ సార్ సందేశం విందాం. ఏమంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మనకు తెలిసిన విషయం, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. మనం అందరం ఆత్మలం, ఈ శరీరం ధరించాము ఎవరికి వాళ్ళం అనేది దీంట్లోకి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది. అవునా కాదా? అంత మునుపు మనం అందరం శరీరం, ఏదో బతుకుతున్నాం, ఏదో చేస్తున్నాం, ఏదో పిల్లలు కొంటున్నాం, రకరకాలు అనుకుంటున్నాం. కానీ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత మనం ఆత్మస్వరూపులం, ఈ శరీరాలన్నీ ధరించాము. ఈ శరీరాలను విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది పైకి. అది వెళ్ళిపోతే ఈ శరీరం కూడా ఎందుకు పనికిరాదు, ఇది ఒక పరికరం మాత్రమే అని మనందరికీ తెలుసు. తెలుసా తెలియదా అండి? తెలుసుకున్నావా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్, దట్స్ కరెక్ట్. చూడండి, అసలు మన శరీరంలోంచి మన ఆత్మ ఎట్లా వెళ్ళిపోతుంది? ఎవరికన్నా అనుభవం ఉందా? చచ్చిపోతే కదా అనుభవం వచ్చేది. అందరం బతికే ఉన్నాం కదా, మనకేం తెలీదు. మనకి నవరంధ్రాలు ఉంటాయండి. నవరంధ్రాల గురించి తెలుసా అండి? ముక్కులు 2, నోరు 2, చెవులు, మలమూత్రాలు, కళ్ళు, ఇవన్నీ నవరంధ్రాలు అంటారు. మన ఆత్మ గనక ఈ నవరంధ్రాల్లోంచి మనం చనిపోయేటప్పుడు ఈ నవరంధ్రాల్లోంచి కనుక ఏ రంధ్రంలోంచి వెళ్ళిపోయినా మళ్ళీ వాడికి ఇంకో జన్మ ఉండి తీరుతుంది. కంపల్సరీ జన్మ ఎత్తి తీరతాడు. మరి ఎప్పుడు ఎత్తాడు? ఈ జన్మ ఎంత ఉండ ఎప్పుడు ఉంటాడు అంటే కపాల మోక్షం అనే మాట విన్నారండి? చాలా మంది వినుంటారు. కపాల మోక్షం జరుగుతుందండి. మనం శ్మశానానికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రాహ్మణులు చెప్తారు, కపాల మోక్షం అయిందిరా, ఇక మీరు వెళ్ళి స్నానాలు గినాలు చేసి రండిరా అని చెప్తారు. అంటే చితికి మంట అంటించిన తర్వాత ఈ మాడు రంధ్రం పగిలిపోతుందండి. లేడీస్ కొంతమందికి ఉండి తెలియదు కాబట్టి చెప్తున్నామండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్మశానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కపాల మోక్షం అయిపోయిందండి, వెళ్ళిపోండి అంటారు. అప్పటిదాకా ఉండాలండి మనిషి అక్కడ, మిగిలిన వాళ్ళందరూ కూడా. అది ఎందుకు? అసలు కపాల మోక్షం అంటే ఏంటి? అసలు కపాల మోక్షం ఎప్పుడు జరుగుతుంది? ఎవరైతే చక్కగా నేను ఆత్మస్వరూపుణ్ణి విపరీతంగా ధ్యానం చేసి 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 విపరీతంగా వాళ్ళు ఒక యోగ స్థితికి ఉంటారో వాళ్ళకి ఈ నవరంధ్రాల్లోంచి కాకుండా కేవలం ఈ మాడు రంధ్రం ద్వారా నుంచి ఈ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. వాడికి ఎవరికైతే ఈ నవరంధ్రాల నుంచి కాకుండా ఈ మాడు రంధ్రం నుంచి పైకి వెళ్ళిపోతుందో
ఈ ఆత్మ వాడికి ముక్తి మోక్షము కంపల్సరీగా వస్తుంది. అది దాని అర్థము. అందుకనే కపాల మోక్షం చాలా ఇంపార్టెంట్. అది రావాలంటే ధ్యానం కంపల్సరీ చేయాల్సిందే, ఇంకా రెండో మార్గం లేదండి. మీరు ఏ రంధ్రం నుంచి పోయినా ఎట్లా పోయినా, మా రిలేటివ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన డాక్టర్ గారు చెప్పారు ఎట్లా పోయిందండి అంటే ఆయన కాలి బొటన్ వేలులోంచి పోయిందండి అని చెప్పాడు. ఇంకొకసారి సందర్భంలో చెప్పింది ఏంటంటే మలమూత్ర దగ్గర నుంచి పోయిందండి ఈ ఆత్మ అని చెప్పాడు అనమాట. ప్రాణం ఎట్లా పోయిందంటే, ప్రాణం అనండి, ఆత్మ అనండి, చైతన్యం అనండి, వీటన్నిటికీ ఒకటే మార్గాలు ఉంటాయి, ఒకటే ఇవి పరిపర మాటలండి ఇవన్నీను. అది ఎట్లా పోయిందంటే ఇట్లా పోయిందని చెప్పాడండి. తెలిసిందండి. సో కపాల మోక్షము అంటే ప్రతి వాడు కపాల మోక్షానికి, అంటే ఈ కపాల మోక్షం అనే ఈ మాట ఎట్లా తెలుసు అంటే, మనము శ్మశానంలోకి మగవాళ్ళు ఎడతారు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుందండి. ఇప్పుడు మన పురోహితులను అడిగిన కూడా చెప్తారండి ఏంటండి కపాల మోక్షం అంటే. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియదు. అది కపాల మోక్షం అయితే ఇది పోతాడు అనేది మాత్రమే తెలుసు, అది మంచిది అని మాత్రమే తెలుసు వాళ్ళకి, కానీ డీప్గా తెలియదండి వాళ్ళకి. అది తెలిసిన సబ్జెక్ట్ మందండి అది. అందుకనే మనం ఈ సబ్జెక్ట్ అంతా ఇదంతా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన మాట. ఈ ఆత్మజ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే, మనము విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా చనిపోయే రోజు వరకు కూడా చక్కగా ధ్యానం చెయ్యాలి 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 చెయ్యాలి. అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మనము ఎన్నో సాధించగలుగుతాము. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆత్మజ్ఞానం అంతా కూడా మనకి దీంట్లోనే ఇమిడి ఉంది. అది మనం ధ్యానం చేసి తీరాలి. ధ్యానం చేయకుండా ఉత్తది ఏమీ సుఖం లేదండి. అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు సాధన. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది సాధన. మనం చేస్తున్న సాధన ఎంతవరకు ఎవరికి వాళ్ళు బేరీ చేసుకోండి. మనం ఎంతవరకు చేస్తున్నాం, ఎంతవరకు మీరు ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత అద్భుతంగా మనం లైఫ్ లీడ్ చేస్తాము. భగవద్గీతలో కూడా చెప్పింది అదే చెప్పాడు. భగవద్గీతలో లేనిది ఏమీ లేదు. కానీ ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా ముందు సంస్కృత పదాలు చదవమన్నాడు. అసలు సంస్కృతం అనేది ఆ మాట పలకడమే చాలా కష్టం మనకి. ఒక్కొక్క పదము లేదు, ఒక్కొక్క శ్లోకము చదవాలంటే దానికి కొంచెం నోరు తిరగాలి, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. అదే శ్లోకము మనము హిందీలోనూ ఉంటుంది, తమిళంలోనూ ఉంటుంది, ఇంకో సబ్జెక్ట్లోనూ ఉంటుంది. భగవద్గీత తమిళ హిందీ తీసుకొచ్చి చదువు అంటే ఎక్కడి నుంచి చదువుతాడు? అందుకనే తెలుగులో కింద ఒక అర్థం చదువుతూ నుంచుంటాము. ఓహో దీని అర్థం ఇదా, దీని అర్థం ఇదా. పైన శ్లోకం అర్థమైనా అర్థకపోయినా అసలు భగవద్గీత అర్థం చేసుకోవడానికి కింద శ్లోకాలు మనం అన్ని చదువుకుంటూ వెళ్తాము, తాత్పర్యాలు. అంటే భగవద్గీతలో ఇది కరెక్టు, తప్పు కాదు, కానీ అర్థం చేసుకోవాలి. అర్థం అవుతుంది, అర్థం చేసుకోవాలి. తెలిసిందండి. కాబట్టి మనం అందరం కూడా చక్కగా ప్రతిరోజు కూడా ధ్యానం చేద్దాము. ఈ సత్సంగాల్లో కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటున్నాము. ఇదివరకు ఎవరు చెప్పారండి మనకి? మనం ఆత్మలోని ఎవడు చెప్పాడు, ఎవడు చెప్పలా. 30 సంవత్సరాల క్రితం మన పత్రిజీ వచ్చాడు, తెలుసుకున్నాడు, మనం అందరికీ చెప్పాడు. మనం దాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి మనం కూడా కొంచెం ఆ లైన్లోకి ఎక్కాం. అవునా కదా? ఈ సందర్భంగా ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగాడు, అయ్యా నువ్వేదో ధ్యానం చేయి అంత మంచిదని చెబుతున్నావు, జాగ్రత్తగానండి. నువ్వేదో ధ్యానం చేయి అన్నిటికీ మంచిది, మరి ఏదో పూజల కన్నా మంచిది, వ్రతాల కన్నా మంచిది, తర్వాత జపాల కన్నా మంచిది, అన్నిటికంటే హైయెస్ట్ అని చెబుతున్నావు కదా, బాగానే ఉంది. ఇది అందరికీ సాధ్యం అవుతుంది, అవ్వకపోతుంది తర్వాత సంగతి. కానీ అసలు చేయని వాళ్ళ సంగతి ఏంటి? పూర్తిగా చేసి హయ్యెస్ట్గా ఉన్నవాళ్ళ సంగతి ఏంటి? అంటే అసలు చేయని గతి ఏంటి? అలాగే బాగా హయ్యెస్ట్గా అంటే మనం ఇప్పుడు నిత్యం పూజించే ఈ భావాలు కానీ, యోగీశ్వరులు కానీ, యోగులు కానీ, వీళ్ళందరి లెవెల్కి వెళ్ళటానికి కానీ అటు వెళ్ళలేక ఇటు పూర్తిగా చేయలేక మధ్యలో మళ్ళాంటి వాళ్ళు అనమాట. ఇక్కడ మళ్ళాంటి వాళ్ళు అండి. అంటే అటు వెళ్ళలేక ఇటు కిందకి దిగలేక కొద్దిగానే తెలుసుకుంటున్నాం. వీళ్ళ గతి ఏంటి అసలు? వీళ్ళు ఏమవుతారు తర్వాత? కొద్దిగా తెలిసి మళ్ళీ వెనక జారిపోయి, మళ్ళీ ముందుకెళ్ళి, మళ్ళీ వెనక జారిపోయి, ఇట్లా వీడి జీవితం అంతా గడిచిపోతే ఇంకా వీడి జీవితం ఏంటి?
దానివల్ల ధ్యానం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అయి యోగ భ్రష్టత్వం అంటారండి ఈ మాటని. అయితే ఏం జరుగుతుందని చెప్పాడు. అప్పుడు చెప్పాడు శ్రీకృష్ణుడు, ఎవడూ లేనివాడు, అసలు ఆత్మజ్ఞానం తెలియని వాడు కాస్త నర్సరీలో వాడి జన్మల్లో వాడికి తెలిసినా తెలియకపోయినా వాడు కంపల్సరీగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత నేర్చుకుంటాడు. అచ్చా, ఇక నెక్స్ట్ హయ్యెస్ట్ వాళ్ళు ఎవరు? ఈ బాబాలు, ఇప్పుడు మనం కొలుచున్న సత్య సాయిబాబా, షిర్డీ సాయిబాబా, లేకపోతే ఈ మహా ఋషులు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఆల్రెడీ సంపాదించేశారు. ఆత్మలు అని తెలుసుకున్నారు, చేసుకోగలిగారు. వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్నారు ఆత్మలని, వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారు. మధ్యలో మనం ఉన్నాము. వీళ్ళ గతి ఏంటనంటే అప్పుడు చెప్పాడు, అయ్యా వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే, ఏ జన్మలో అయితే, బాగా వినండి ఇక్కడ, ఏ జన్మలో అయితే వీడు ఆత్మజ్ఞానం తెలుసుకుని వాడి జన్మను అక్కడ వదిలిపెట్టేస్తాడో నెక్స్ట్ జన్మలో ఇది గుర్తు చేయబడుతుంది. నువ్వు ఈ వరకు ధ్యానం చేసావురా, దీని తర్వాత కంటిన్యూషన్ నీకు 8వ తరగతి వరకు కింద జన్మలో తెలుసుకున్నావు, 9వ తరగతిలో జాయిన్ అవరా అని ఇట్లాంటి మాస్టర్స్ అందరూ వచ్చి ఒక రకంగా మనకు తెలియజేస్తారు. అప్పుడు మనము తెలుసుకుని ముందుకు అడుగేస్తాము. అసలు లేని వాడికి ఏమీ లేదు, బాగా ఉన్నవాడికి పర్వాలేదు. ఈ అసలు మధ్యలో ఉండి మళ్ళాంటి వాళ్ళకి కొంత ముందుకు ఎడతాం వెనక్కి రావటం ఉంటుంది. కాబట్టి ఇది వాడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, మీకు ఎక్కడైతే గత జన్మల్లో ఆగిపోతారో, ఈ సబ్జెక్ట్ వచ్చి చచ్చిపోతారో, ప్రాణం విడిచేస్తారో, అక్కడి నుంచి నెక్స్ట్ జన్మ మీకు ఏదో రకంగా ఎవరో ద్వారా మీకు గుర్తు చేయబడుతుంది. కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూషన్ అవుతారు. ఇప్పుడు నాకు 55వ సంవత్సరంలో నాకు గుర్తు చేయబడిందండి. మన సారికి 2018లో ఇచ్చింది, నాకు 2005లో నాకు ఈ ధ్యానం అంటే ఏంటో తెలిసింది. ఇట్లా తెలియజేయబడుతుందండి కంపల్సరీగా అందరికీ. అలా తెలియజేయబడి కొంచెం ముందుకు వెడదాము, ఇంకా తెలుసుకుందామని అనుకున్న వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నమాట. తెలిసిందండి. సో మనము ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నాం కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టడం అనేది మన ధర్మం, మన కర్తవ్యం. మన గోల్ ఏంటయ్యా అంటే చివరి వరకు, చనిపోయే రోజు వరకు మనం సాధన చెయ్యాలి. సాధన చేయకుండా ఏది సాధ్యము కాదు. సాధనలో అన్నీ సమకూరుతాయి. కాబట్టి దయచేసి అందరూ ధ్యానం చేయండి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ మా రాము గారు చేస్తారు. మాకు వచ్చింది చెప్పాము, ఆచరించడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నాము. ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అనేది ఎంత గొప్ప విషయమో, ఆ విద్య మనం రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలైన వాళ్ళు ఉన్నామండి ఇక్కడ. కానీ వీళ్ళందరూ కలిసి ఒక చెట్టు నీడలోకి వచ్చి కూర్చుంటున్నాము. ఎందుకు కూర్చుంటున్నామంటే ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసము. అది నేర్చుకోవాలంటే డెడికేషన్గా దాని యొక్క గొప్పతనం ఎంతో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దాన్ని శ్రద్ధగా మనం ఆచరించి నేర్చుకోగలుగుతాము. దాని ద్వారానే మన జీవితాల్లో దాని యొక్క సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఒక ఇంట్లో, ఒక మాస్టర్ ఇంట్లో దొంగతనం జరిగిందంటండి. ఒక గురువు గారి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే ఆ దొంగ వచ్చి బీరువా తాళాలు కనపడకపోవడం వల్ల బీరువాని పగలు కొట్టేసి బీరువాలో 7 వారాల నగలు, కొంత క్యాషు, ఏమండి పక్కనే కొన్ని పుస్తకాలు ఉన్నాయంట. ఈ 3 పక్క పక్కనే ఉండటంతో ఈ 3టిని తన సంచిలో వేసేసుకుని వెళ్ళిపోయాడు. నగలంటే విలువైనవి అందరికీ తెలుసు, ఏమండి డబ్బు విలువైనది తెలుసు. మరి ఈ పుస్తకాలు ఎందుకు వేసుకున్నానంటే, ఈ పుస్తకాలు వీటి పక్కన ఉన్నాయి కదా, ఇవి ఇంకెంతో గొప్పవి అయ్యి ఉంటాయి అని చెప్పి ఆ పుస్తకాలు కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి లేచి చూస్తే బీరువా తాళం పగలు కొట్టుంది. ఇంట్లో గురువుగారి భార్య లబోదివోమని ఏడుస్తుంది. ఆ సచినోళ్ళు ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోయారని ఓ పక్కన గురువు గారు కూర్చొని బాధపడుతున్నారు. ఈ నగలు, ఈ 7 వారాల నగలు డబ్బు ఎత్తుకుపోయారే, నా పుస్తకాలు కూడా ఎత్తుకుపోయారని చెప్పి ఆయన బాధపడతా ఏడుస్తున్నాడు. ఓ పక్కన ఆయన, ఓ పక్కన ఈవిడ, ఇద్దరు ఏడుస్తున్నారు. ఈవిడంటది,
ఏదో పుస్తకాలు, ఆ పుస్తకాలు దొబ్బికెళ్ళి ఈ వదిలేసినా బాగుండేది, వీటిని కూడా తీసుకెళ్ళిపోయారని చెప్పి ఈవిడ ఏడుస్తుంది. అవి పోతే పోయినాయి, పుస్తకాలు పోయినాయి అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత కొంతకాలానికి వీళ్ళకి ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఇప్ప తీసి చూస్తే అందులో 7 వారాల నగలు, డబ్బు ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఉన్నప్పటికీ ఈ గురువు గారి భార్యకి ఆనందం వేసింది. అమ్మయ్య, నా నగలు, నా డబ్బు నాకు తిరిగి వచ్చేసింది అని చెప్పి. అయితే అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్ తీసి చదువుతున్నారనమాట. చదువుతుంటే అందులో ఏం రాసిందంటే, అయ్యా మీ ఇంట్లో దొంగతనం చేసింది నేనే, నా పేరు దొంగ. అయితే ఈ నగలు, డబ్బు నేనే దొంగతనం చేశాను, దాని పక్కన పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఏయో విలువైన సమాచారం ఏదో ఉండుంటుందని చెప్పి వాటిని కూడా తీసుకెళ్ళి అందులో మీరు ఇంకా ఏమేమి ఆస్తులు ఎక్కడెక్కడ దాచారో అందులో ఏమైనా రాసుకున్నారేమో అని చెప్పి వాటిని శ్రద్ధగా కూర్చుని చదివానండి. వాటిని చదవగా ఏమైందంటే అందులో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం అంతా కూడా నాకు అలవోకగా వచ్చేసింది. ఎప్పుడైతే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని చదివానో అది నాకు ఆచరణలోకి వచ్చింది. దొంగతనాలు చేయడం తప్పనేటువంటి జ్ఞానం నాకు ఆ పుస్తకాలు చదవడం ద్వారా వచ్చింది. పరుల సొమ్ము పాము వంటిది అని నేను తెలుసుకున్నాను. అందుకే ఈ డబ్బు, ఈ నగలు ఇవన్నీ కూడా నేను మీకు పార్సిల్గా పంపించేస్తున్నాను. ఆ పుస్తకాలు మాత్రం నా దగ్గర ఉంచుకున్నాను, వాటిని కూడా జిరాక్స్ కాపీలు తీసి మీకు పంపించేస్తాను అని అన్నానంటండి. చూసారానండి, అంటే ఆత్మజ్ఞానం అనేది ఎటువంటి వాడినైనా సరే ఎటువంటి వాడినిగా కూడా మారుస్తుందండి. మరి వారంలో 7 రోజులు ఉన్నాయి. రోజు మన కార్యక్రమాలే చేసుకుంటున్నాం, లేచింది మొదలు. వారంలో ఒక్కరోజే, అది కూడా 2-3 గంటలే మనం కేటాయిస్తున్నాం. అలా కేటాయించడం ద్వారా మనకి ఎంతో అద్భుతమైనటువంటి సమాచారాలు ఎవరో ఒకరి ద్వారా మనకు కావాల్సినటువంటి 4 మాటలు అందుతాయి. ఆ మాటల్లో యొక్క స్ఫూర్తి మన వారం రోజులు మనం జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మరి సీనియర్, జూనియర్ ఇద్దరు ఉంటారండి. సీనియర్, జూనియర్, ప్రతి దాంట్లో కూడా వీళ్ళిద్దరూ ఉంటారు. ఏ పనిలో అయినా సరే సీనియర్ పనోడురా, వీడు జూనియర్ పనోడు. సీనియర్ చదువు, జూనియర్ చదువు, సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టర్ మన దాంట్లో కూడా ఉన్నారు. ఓకేనా? ఒక స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇన్స్పెక్షన్ చేసే మాస్టర్ వచ్చి ఆ క్లాసులో టీచర్ గారు వాళ్ళ స్కూల్లో పిల్లలందరి గురించి చెప్తున్నారు. మా వాళ్ళందరూ కూడా చదువులో చాలా సీనియర్లు అండి, అద్భుతంగా చదువుతారు, మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా చక్కగా చెప్పగలరు అని సమాధానం, చాలా క్లవర్ అండి అంటారు. సీనియర్ అనేపాటికి ఆయనకి సీనియర్ మీద క్వశ్చన్ అడగాలనిపించింది. మా వాళ్ళు సీనియర్లు అనేపాటికి సరే సీనియర్ల గురించి క్వశ్చన్ అడుగుదామని చెప్పి ఆ పిల్లలందరినీ అడుగుతున్నాను అనమాట. ఏమని, సీనియర్కి జూనియర్కి తేడా ఏంటి అని అడిగాడంట ఈయన. అడగంగానే ఓ పిల్లోని లేపి, అరే నువ్వు చెప్పరా అసలు సీనియర్కి జూనియర్కి తేడా ఏంటి, మీరందరూ సీనియర్లు అంట కదా, మీ టీచర్ గారు దాని నుంచి చెప్తున్నారు, ఎలా మీరు సీనియర్లు అయ్యారు, సీనియర్లు జూనియర్లకి తేడా ఏంటో చెప్పన్నారు. సీనియర్ అంటే సముద్రానికి దగ్గరగా జీవించే వాళ్ళండి, మా ఇల్లు అందరూ అన్నీ కూడా సముద్రం దగ్గర అండి, అందుకే మేము సీనియర్లు అండి అన్నానంట. మరి జూనియర్ అంటే జూకు దగ్గరగా జీవించేవాడు అన్నానండి. జూనియర్ అంటే జంతు ప్రదర్శనశాలకి దగ్గరగా జీవించే వాళ్ళందరూ కూడా జూనియర్లు, సముద్రానికి దగ్గరగా జీవించే వాళ్ళందరూ కూడా సీనియర్లు, మా ఇల్లులన్నీ కూడా సముద్రం ఒడ్డున ఉన్నాయి, అందుకని మేమందరం సీనియర్లు అండి అన్నారంట. ఓకేనండి, సీనియర్కి జూనియర్కి యొక్క వ్యత్యాసం ఇది. ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే ఆలోచన పెరుగుతుందండి, అవగాహన పెరుగుతుంది, ఆవేశాలు తగ్గుతాయి. ఒక కంపెనీకి అప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యాడంట ఒక ఆయన, ఒక పెద్ద ఉద్యోగి, ఆఫీసరు. ట్రాన్స్ఫర్ అయ్యి ఎవ్వరు పని చేయకపోయినా సరే నేను అస్సలు క్షమించిన ఎవరిని, నిమిషాల్లో పనులోంచి తీయించేస్తాను, అందరినీ కూడా డిబార్ చేసేస్తాను, డిస్మిస్ చేసేస్తాను, నేను చాలా స్ట్రిక్ట్ అన్నాడంట. అని వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నాడు. అన్న తర్వాత మరి ఈయన చెప్పింది ప్రదర్శించాలని ఈయనకి అనిపించింది. ఏంటది, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. బయటకు వచ్చాడు. బయటికి రాగానే అందరూ ఇంకా చూస్తున్నాడు, పని చేసుకునే వాళ్ళు అందరిని చూస్తున్నాడు. అందరూ ఎవరికాళ్ళు కంప్యూటర్ల ముందు కూర్చుని చక్కగా పని చేసుకుంటున్నారు. ఒకడు మాత్రం గోడకు నుంచుని ఆలోచిస్తా నుంచున్నాడు. ఇతను కోపం వచ్చేసి ఆడి దగ్గరికి వెళ్ళి రైట్ రారా అన్నాడు. ఆడి దగ్గరికి వచ్చాడు.
రాగానే నీ జీతం ఎంతో చెప్పరా అన్నాడు. అనగానే నా జీతం 10,000 అండి అన్నాడు. 10,000 ఎట్రా అని చెప్పి ఆ చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి వీడికి 20,000 ఇవ్వండి అన్నాడు. 20,000 ఇప్పించేశారు. ఇప్పించేసి నువ్వు వెళ్ళిపోరా ముందు అర్జెంట్గా అన్నాడు. ఆడేదో చెప్పబోతున్నా సరే వెంటలా నువ్వు ముందు అర్జెంట్కి వెళ్ళిపో, నాకు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ కనిపించకూడదని చెప్పి ఆయన పంపించేశాడు. పంపించేసి లోపల ఆనందపడుతున్నాడు. పని చేయని నిమిషాల మీద సస్పెండ్ చేయగలిగేటువంటి పవర్ నా దగ్గర ఉంది అని. ఈ లోపు ఇంకో ఉద్యోగస్తుని పిలిచాడు. ఎలా ఉంది, ఎలా ఇచ్చాను అన్నాడు. బాగా ఇచ్చారండి అన్నాడు. నీకేం అర్థమైంది అన్నాడు. మీరు తలుచుకుంటే పిజ్జా బాయ్ కూడా 20,000 టిప్పేసి ఇవ్వగలరండి అన్నాడంట. ఏంటి ఆడు మన ఉద్యోగస్తుడు కాదా అన్నాడంట. ఆడు ఉద్యోగస్తుడు కాదండి, ఆడు పిజ్జా డెలివరీ చేస్తానికి వచ్చాడు, ఇంకా క్యాష్ ఇవ్వలేదని చెప్పి ఆ గోడకు నుంచున్నాడు, ఎవడ పని వాడు చేసుకున్నాడు, మీరు ఆయన పిలిచి 20,000 ఇచ్చి మరి ఆయన పంపించేశారు, ఆడ మళ్ళీ దొరకడండి మీకు అన్నాడంట. ఇలా ఉంటుందండి. అదే ఆలోచనతో ఉంటే అది ఏంటి అనేది మనం అవగాహన చేసుకుని మాట్లాడతాం. ఆవేశంతో ఉంటే ఒకసారి మనమే అనర్థాల్లో పడతాం. ఓకేనా? మరి చక్కగా ఈ మధ్య ధ్యానంలోకి వచ్చారు కొత్త వాళ్ళు. వారి యొక్క అనుభవాన్ని బ్రీఫ్గా 2 minutes విందాం, మనకి ఎక్కువ టైం లేదు. ఓకేనా మేడం? ఎవరు వచ్చారో చూడండి, పిలవండి. మొన్న ఇంటింటి ధ్యానం పెట్టుకున్నారు కదా సారును మేడం, అద్భుతంగా జరిగిందండి. చక్కగా 30 మందిని కొత్త వాళ్ళని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ వెళ్ళి పిలిచి కూర్చోపెట్టి వాళ్ళందరికీ కూడా ధ్యానాన్ని అందించారు. మరి చక్కగా మనం కూడా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి అలా మీరేం చేయను అసలు పిలిస్తే చాలు, మనందరం వస్తాము, చక్కగా వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్తాము. వాళ్ళందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన మార్గంలోకి రావడానికి ఎన్నో అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతాం మనం. వెళ్ళండి సార్, రండి, మీరు రండి. మైకు రండి రండి, ఏదో ఒకటి. ఎంతమంది వచ్చారు చెప్పండి. ఎలా పిలిచారు వాళ్ళని, ఎలా వచ్చారు? అందరికీ నమస్కారం అండి. నేను ధ్యానంలోకి వచ్చి ఒక 2 నెలలు అవుతుందంటే. నా పేరు సునీత, మాది మాచవరం. ధ్యానంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. మామూలుగా సరే అమావాస్య ధ్యానం పెట్టించుకుందామని పెట్టించుకున్నాము. అందరినీ పిలుద్దామని వెళ్ళాను. పాంప్లెట్ తీసుకుని వెళ్తే అందరూ నవ్వి ధ్యానానికి కూడా పాంప్లెట్ ఉంటుందా, దీనికి కూడా ఆహ్వానిస్తారా అని అన్నారు. సరే మీ ఇష్టం, నేను పిలవాలనుకుంటున్నాను రండి అని అన్నాను. వచ్చారు ఒక 20 మంది కొత్త వాళ్ళు వచ్చారు మా ఇంటికి. చాలా 50 మందికి చెప్పాను, 20 మంది వచ్చారు. సరే అని ఆ రోజున సార్ గారు వచ్చి ధ్యానం గురించి చాలా బాగా చెప్పారు. అందరూ తర్వాత అన్నారు చాలా బాగా జరిగింది, చాలా విడిగా చెప్పారు. మేము మిస్ అయ్యాము, మేము రాలేకపోయాము అని అన్నారు. ఎందుకు రాలేదు ఏంటి అని అడిగాను. ధ్యానం చేయాలంటే ఏంటో అనుకున్నాము, కానీ ఇంత బాగా జరుగుతుందని మాకు తెలియదు, మేము నిద్రపోయాము, మేము నీసు తినొద్దంటారేమో అని చాలా 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 వాళ్ళకండి వాళ్ళు ఏంటంటో చెప్పారు. ఒకసారి చూస్తే తెలుస్తుంది దాని గురించి. నేను చూసాను, నేను అనుభవించాను, నాకు తెలిసింది. మీకు చెప్పాలనే నేను వచ్చి చెప్పాను అందరికి. ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది ధ్యానం గురించి. మా ఇంట్లో మాత్రం మా అక్క, మా మామయ్య, మా పిన్ని వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇవాళ వాళ్ళని తీసుకురావడానికి పనిమాల వాళ్ళని తీసుకొచ్చాను. కూర్చోండి, మీరు కూర్చుంటే గొప్ప. బాగా జరిగిందండి ధ్యానం గురించి మాత్రం. నేను ఇప్పుడే కదా కొంచెం నాకు కొంచెం చెప్పడానికి కూడా కొద్దిగా ఇదిగా ఉంది. అందరికీ ధన్యవాదాలండి. మేడం కొత్తగా పెట్టి 20 మంది వచ్చారంటే చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. 20 మంది రావడం గొప్ప. నేను అసలు మీరు చంద అనుభవం చెప్పండి, రండి. ఎప్పుడైనా దేనికైనా అంతమంది వస్తున్నారు అడిగానండి. అడగగానే నువ్వు చెప్పావు, నేను నిద్రపోయాను, ఇలా అందరినీ మళ్ళీ అందరికి ఫోన్ చేశాను. నువ్వు ఎందుకు రాలా, నేను నిద్రపోయాను, మర్చిపోయాను అన్నావు. మర్చిపోవడం ఏంటి, నేను పనిమాల చెప్పాను. నేను 2 కాడి నుంచి 5 దాకా 3 గంటలు రండి, కేటాయించుకుని రావాలని చెప్పాను కదా అంటే మర్చిపోయాను, నిద్రపోయాను ఇలా చెప్పాను. దాని అనుభవం మీకు తెలియలేదు, అందుకనే మీరు నిద్రపోయారు. వాళ్ళకి అమ్మటే ఇక సమాధానం ఇచ్చి మీకు ఒక టైం అది ధ్యానం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళందరినీ కూడా. చాలా గొప్ప విషయం 20 మంది రావటం అంటే. అసలు ఈ మార్గంలోకి రావాలి అనేవాళ్ళు 100 మందికి చెప్తే 10 మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. 100 మందికి చెప్తే 10 మంది, మీరు 50 మంది చెప్తే 20 మంది. చాలా గ్రేట్. మీరు ఒకసారి చప్పట్లు కొట్టాలి, బాగా ప్రోత్సాహం చేస్తున్నారు, ఇంకా చేయండి. నేను కాదండి, మా వారు ఇంకా బాగా చేస్తున్నారండి. అవునా? నేను తక్కువ అండి అసలు. నాకు చెప్పడం నేను ఇక్కడ ఇది చెప్పలేకపోతున్నాను.
మా ఆయన అయితే ఇంటి దగ్గర అందరికి గ్యాదర్ చేశారు. ఎవరు ఆయన రమ్మనండి, రండి రండి రండి. మీరు మీరు వచ్చే ఎన్నాళ్ళు అయింది? నేనేనండి మెయిన్. నా గురించి ఆయన నాకు తోడు. మీరు 3 నెలలు అయింది, 2 నెలలు. ఆయన ఆయన ధ్యానం చేయరండి. చేయరు. నేను ఒకదాన్ని నువ్వు చేసుకో అంటారు, ఆయన చెయ్యరు. కాకపోతే ఇది వాళ్ళ కంపెనీలో కూడా చెప్తా ఉంటారు, ఇంటి దగ్గర ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తా ఉంటారు, రండి ఇంత మంచి అనుభవం కలుగుద్ది, సార్ గారు వస్తారు చాలా బాగా చెప్తారని ఆయన చెప్తా ఉంటారు నాకన్నా ఇదిగా. అందుకంటున్నానండి, నేను చెప్పేది ఇంకా తక్కువ, ఆయన చెప్పేది ఇంకా బాగా. అదే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని ఉబలాటం రావాలి మనలో మనకి. అది వచ్చినప్పుడే మీరు రాగలరు. అదే ఆత్మజ్ఞానం గురించి రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు, ఎవరైనా సరే, ఎంత జమీందారైనా సరే, ఎంత కోటీశ్వరుడైనా సరే, ఎవడైనా సరే ఆత్మజ్ఞానము తెలియని వాడు 0 కిందతో సమానం, 0తో సమానం. 0కి విలువ లేదు కదండి, 0కి విలువ లేదు. అంటే మనిషికి ఆత్మజ్ఞానం లేకపోతే వాడు 0నే. వాడు ఎంతోడన్నా కానివ్వండి, ఒక కలెక్టర్ కానివ్వండి, ఒక చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ఎవడన్నా కానివ్వండి, ఒక ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఎవడన్నా కానివ్వండి, ఎంత పెద్ద హోదాలో చదువుకున్నాడు, ఎంత పెద్ద చదువుకున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్లు కానివ్వండి, ఎవడన్నా కానివ్వండి, ఆత్మజ్ఞానం లేకపోతే వాడు 0 కిందే లెక్క. ఓసారి పత్రి గారు ఇదే అన్నారు. తిరుపతిలో ఏదో హోటల్లో దిగినప్పుడు కేశవరాజు గారేనా సార్ మీరు మాట్లాడతారా? హోటల్ ఓనర్ కాదు, కేశవరాజు. అదే తిరుపతి ఆయన పేరు ఏం పేరు? కేశవరాజు కాదు, ఏదో రాజు, రాజు ఏదో. ఆయన హోటల్ ఓనర్కి తెలుసు. హోటల్ ఓనర్కి తెలిస్తే ఆ హోటల్ ఓనర్ ఏమన్నాడంటే, ఈ హోటల్లో కలెక్టర్ గారు ఉన్నారు, సార్ని కొంచెం కలవాలంట, కొంచెం ఆయన పత్రికారు వెళ్ళిపోయే టైం, అంటే హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయే టైము. ఆ హోటల్లో కలెక్టర్ గారు ఉన్నారు. ఆ ఓనర్ గారు ఏమన్నారంటే, సార్ మీరు ఒకసారి కొంచెం సేపు టైం ఇవ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన వచ్చి మీతో మాట్లాడతారంట అన్నారు. సరే అన్నారు. సరే అని కాసేపు కూర్చున్నారు. ఆయన వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి కూర్చొని ఆయనతో 2 మాటలు మాట్లాడగానే ఓకే సరే అని చెప్పి పత్రికారు వెళ్ళిపోయారు. అంతే, ఎక్కువ టైం ఇవ్వాల ఆయనకి. అంత పెద్ద ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే కాసేపే టైం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అడిగారంట, కారులో కూర్చొని ఉన్నప్పుడు ఈ కేశవరాజు ఎవరో అడిగారంట, సార్ ఏంటి సార్ మీరు ఆయనతో మాట్లాడలేదు సార్ అంటే, ఆయనతో ఏం మాట్లాడమంటావయ్యా, ఒక్క ముక్క ఆత్మజ్ఞానం తెలీదు, ఆత్మజ్ఞానం తెలియనోడితో నేనేం మాట్లాడను అన్నాడంట. అందుకనే పత్రికారు కూడా ఆత్మజ్ఞానం మీద మీకు అవగాహన, కుతూహలత, అంటే అవగాహన లేకపోయినా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న ఆ కోరిక ఉంటుంది చూసారా, అది కూడా కనిపెడతాడు ఆయన. అది కూడా కనిపెట్టి నీకు ఎంత కోరిక ఉంది, ఎంత తెలుసుకోవాలని ఉబలాటం ఉంది అన్నప్పుడే ఆయన మీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఏమన్నా చేస్తాడు. అలాంటి వాళ్ళు వేరే వాళ్ళని అయితే వెళ్ళిపోతాడు. అదే రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే, ఎవడైనా సరే మనిషికి ఆత్మజ్ఞానం తెలియకపోతే వాడు 0 కింద లెక్కే. 0 పక్కన అంకె పెడితే 0కి విలువ వస్తుంది, అవునా? 0 పక్కన ఎంత పెద్ద అంకె పెట్టినా దానికి విలువ వస్తుంది. అంటే ఆ అంకె ఆత్మజ్ఞానంతో సమానం. ఆ 0కి విలువ రావాలంటే ఎంతో కొంత జ్ఞానం మనం తెలుసుకొని ఉండాలి. ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే మనిషికి మనిషి అన్న లెక్క. అర్థమైందండి? అందరికీ అదే పనిగా మీరు కూడా జనాలకి చెప్పి ఆత్మజ్ఞానం గురించి చెప్పండి, చేర్పించండి, ధ్యానం చేయించండి. సార్ అంటారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదురా, ఇది ఏమంటారు,
మాంసం గురించి చెప్తారులే ఆయన, అది వేరే విషయం. సో ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది అంత గొప్ప విలువైనది, చాలా విలువైనది. అంతకుముందు మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం తెలీదు, వెళ్తున్నాం భక్తి చేస్తున్నాం, మొక్కుతున్నాం, వస్తున్నాం, కానీ ఆత్మజ్ఞానం ఒక్క ముక్క లేదు మనకి, కొంచెం కూడా అవగాహన లేదు. అందుకనే మనం ఇట్లా ఉన్నాం. తర్వాత దీంట్లోకి వచ్చినాకనే ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ధ్యానం చేస్తున్నాం. అందరికీ అదే చెప్తాను, మీరు అందరూ మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రోత్సాహం చేయండి, వాళ్ళని ఆత్మజ్ఞానులుగా మార్చండి. ఎంతమందిని ఆత్మజ్ఞానులుగా మారుస్తే అంత పుణ్యం మీకే దక్కుతుంది, మీకు దక్కుతుంది. ఓకేనా? ఓకే అండి. మనం నమ్మి ఏది ఆచరిస్తే దాని నుండి మనకి సత్ఫలితం వస్తుంది. ఏదైనా నమ్మాలండి. ధ్యానం కరెక్ట్, ధ్యానం చేయడం ద్వారా మనకి ఇన్ని ఆరోగ్యకరమైనటువంటి వస్తాయి మనకి అని ఎప్పుడైతే నమ్మి మనం చేస్తామో అది మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకుండా మనం ఏది చేసినా సరే అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చేసుకొచ్చినవన్నీ కూడా అవే, నమ్మకుండా చేసాం, దానివల్ల మనకి జీవితంలో సత్ఫలితాలు రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇలా మాస్టర్స్ అందరూ వచ్చి వాళ్ళ యొక్క వాక్తో ఇన్స్పిరేషన్ ఇస్తుంటే మనకి నిజమేనేమో ధ్యానం నిజంగా ఇలా వస్తుందేమో, ధ్యానం చేస్తే ఇంత శక్తి వస్తుందేమో అని మనం నమ్మి చేస్తున్నాం కాబట్టి నిజంగా మనకు అంత శక్తి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇలాగే ఒక నది అవతల ఒక సాధువు గారు రోజు సాధన చేసుకున్నాడంట. సాధన చేసుకుంటుంటే ఆయనకి ఆహారంగా ఒక ఆవిడ ఆ నది దాటి పాలు తీసుకెళ్ళి ఇస్తుందంట ప్రతిరోజు. అయితే టైం అయిపోయిన తర్వాత వెళ్ళేదంట రోజు. ఒక రోజు అడిగాడంట ఆయన, ఏమ్మా రోజు నువ్వు చాలా లేట్గా వస్తున్నావు, కాస్త సమయానికి తేవచ్చు కదంటే, నేను సమయానికే నది దగ్గరికి వచ్చేస్తున్నానండి, దాటడానికి పడవ ఉండట్లేదు సమయానికి, నాకు చాలాసేపు వేచి ఉండి పడవ ఎక్కి నది దాటి నేను ఇక్కడికి వచ్చి మీకు ఈ పాలు ఇవ్వగలుగుతున్నాను అన్నంట. అప్పుడు ఆయన అన్నాడంట పెద్దగా నవ్వి, ఏమ్మా నమ్మకంతో సంసార సాగరాలనే దాటేస్తున్నారు కదా, నువ్వు ఆఫ్టర్ ఆల్ నదిని దాటలేవా అన్నాడంట. ఏదో సరదాగా చమత్కారంగా అన్నాడు ఆయన. ఈ మాత్రం నదిని దాటి రాలేకపోతున్నావా, నమ్మకంతో సంసార సాగరాలని సముద్రాలని దాటేస్తున్నారు కదా అని అనగానే గురువుగారే ఇంత మాట అన్నారంటే ఖచ్చితంగా పడవ ఉన్నా లేకపోయినా నేను నదిని దాటికి వెళ్ళి ఆయనకి సమయానికి ఆయనకి ఆ పాలు ఇవ్వాలని చెప్పి మరుసటి రోజు నుంచి టయానికి వచ్చి పాలు ఇచ్చేస్తుందంట. ఇవ్వగానే గురువుగారికి 4 రోజులు అయిన తర్వాత అనుమానం వచ్చింది. నేను చెప్పంగానే రోజు సమయానికి వచ్చేస్తుంది, ఇవిడ ఎలా వస్తుంది ఇంత టెన్షన్గా సమయానికి అని చెప్పి ఒకరోజు అడిగాడంట. ఏమ్మా రోజు ఇంత కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అంటే, మీరే కదా సార్ చెప్పారు నది దాటి వచ్చేస్తున్నానండి అందంట. ఎలాగా అంటే నడుచుకుంటూ వచ్చేస్తున్నాను నది మీద నుంచి అందంట. అనగానే ఈయన ఇంత సాధనలు చేస్తున్నాడు కదా, ఈయనకి చూడాలనిపించింది. నదిని నేనే దాటలేను, ఈవిడ నది మీద నడిచేలా వస్తుంది అని చెప్పి ఒకరోజు నాకు చూపిస్తావా అంటే చూపిస్తాను రండి అని చెప్పి నది దగ్గరికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి ఆ నది మీద ఈవిడ మామూలుగా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. గురువుగారు గొప్ప సాధన చేస్తున్నారు కదా, గురువుగారు కూడా నా వెనకాల ఉన్నారా లేదని వెనకాల చూస్తే ఆయన నీళ్ళలో మోకాల్లో మునిగిపోయి ఉంటాడు. అప్పుడు ఆయన అడుగుతాడు అనమాట, అమ్మా నీకు ఎలా సాధ్యమైంది, నాకెందుకని సాధ్యపడలేదు, నేను ఇన్ని సాధనలు చేస్తాను అంటే అప్పుడు ఆవిడ చెప్పుద్దంట, గురువుగారు మీరు చెప్పిన మాట మీద నాకు 100కి 100% సంపూర్ణమైనటువంటి శరణాగతి నమ్మకంతో నేను ఆ పని చేశాను, అందువల్లే నేను మునగలేదు. మరి మీరెందుకు మునిగారంటే మీరు నదిలోకి దిగే ముందు పంచెత్తి పట్టుకున్నారు, ఎందుకని పంచె తడుస్తుందనే కదా, మోకాలు దాకుండా పంచే పైకి ఎత్తుకుని పట్టుకున్నారంటే మీలో నమ్మకం లేదు, అందుకే మీరు నీళ్ళలో మునిగిపోయారు, ఇది తేడా అందంట. అర్థమవుతుందండి? కాబట్టి ధ్యాన సాధనలో మనం నమ్మకంతో ఏ పని చేసినా సరే మనకి చక్కని ఫలితాన్ని ఇస్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఎవరైనా చక్కగా వారి యొక్క అనుభవాన్ని కానీ ఏదన్నా కాన్సెప్ట్ని కానీ షేర్ చేయాలంటే రావచ్చు, లేదంటే క్లోజ్ చేసుకుందాం క్లాస్ని.
చక్కగా మాట్లాడుతుంటూ ఏమవుతుందంటే ఇలా వచ్చి అందరితోనూ ఒక రకమైనటువంటి ఆత్మీయత పెరుగుతుందండి. మన వాళ్ళకి మనం చక్కగా మాట్లాడుతున్నామని.